वासुदेवाय। ओम नमो भगवते 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 वासुदेवाय। हरि सत्यं विधातुं निजभृत्य भाषितं व्याप्तिं च भूतेष्वखिलेषु चात्मनः अदृश्यतात्यद्भुतरूपमुद्वहन् स्तम्भे सभायां नमृगं नमानुषम् प्रह्लादवरदनरहरि नमो नमो दयानिधि। प्रह्लादवरदनरहरि नमो नमो दयानिधि। प्रह्लादवरदनरहरि नमो नमो दयानिधि। प्रह्लादवरदनरहरि नमो नमो दयानिधि। नमो नमो दयानिधि। नमो नमो दयानिधि। संसारकूपमतिघोरमगाधमूलम् सम्प्राप्य दुःखशतसर्पसमाकुलस्य दीनस्य देव कृपया शरणागतस्य लक्ष्मीं नृसिंह मम देहि करावलम्बम्। श्रीवराहलक्ष्मीं नृसिंह मम देहि करावलम्बम्। सभाय नमः। 2 వారాల విరామానంతరం భగవాను దయ వల్ల సమావేశమయ్యాం. 6వ అంశాన్ని 4వ తారీఖున జరిగినటువంటి సత్సంగంలో 6వ అంశాన్ని ప్రారంభించుకున్నాం. నేటి కాలం ఆధ్యాత్మిక ప్రచారకులకు సాధకులకు ప్రహ్లాదుని ఆదర్శత్వము అనేదాన్ని ప్రారంభించుకుని 15వ పాయింట్ దాకా వెళ్ళినట్టు వస్తుంది. నారాయణుడు నరహరిగా అవతరించడానికి ప్రధాన కారణమైన నిజభృత్యుడు పరమ భాగవతోత్తముడు. అంటే ప్రహ్లాదంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక వైభవాన్ని తెలుసుకుంటూ, ఎందుకు తెలుసుకోవడం అంటే పైన పారాగ్రాఫ్లో చెప్పుకున్నాం కదా, భగవత్ ప్రాప్తి సిద్ధించే పర్యంతం ఏ ఒకంత కూడా అజాగ్రత్తని దరి చేరనీయక తీవ్ర ముముక్షు అయి నిలిచి ఉండాలి. ఎందుకంటే అజాగ్రత్తను నిర్దిస్తుంది. ప్రపంచంలో
దేని విషయంలో అజాగ్రత్త వహించినా వహించకపోయినా భగవంతుడి విషయంలో మాత్రం అజాగ్రత్త, లోక విషయాల్లో మాత్రం పరమ జాగ్రత్త. అదే మాయ. లోక విషయాల్లో మాత్రం పరమ జాగ్రత్త. మందు సమయాన్ని వేసుకుంటాం, అర నిమిషం కూడా ఆలస్యం. ఇది ఒంటికి ట్యాబ్లెట్. భగవత్ సాధన వెళ్ళిపోయినా పర్వాలేదు, వడగట్ట రేపు కాబట్టి ఎల్లుండి. అదే మాయ. ఏది నిత్యమో ఏది శాశ్వతమో దాని మీద దృష్టి వెళ్ళదు. అశాశ్వతమైన దాన్ని కాపాడుకోవడానికి, దాన్ని నిలబెట్టుకోవడానికి నానా రకాల ప్రయత్నాలు. ఇదం శరీరం పరిణామపేశలం పదత్యవశ్యం శ్రద్ధ సంధి జర్జరం. ముకుందమాలలో కులశేఖరరావు గారు అన్నారు కదా, కిమౌషధై క్లిశ్యతి మూఢ దుర్మతే నిరామయం కృష్ణ రసాయనం పిబ అన్నట్టుగా మాయ ఆ విధంగా చేస్తుంది. వచ్చిన వాళ్ళు ఏంటంటే దేనితో అయితే మనకి అనిత్య సంబంధం ఉందో దాని ఎడలు ఎక్కువ జాగ్రత్త వహించేటట్టుగా చేస్తుంది. దేనితో మన నిత్య సంబంధం ఉందో దాని మీద దృష్టి వెళ్ళనివ్వదు, వెళ్ళినా నిలవనివ్వదు. దీని పర్యవసానం పునర్జన్మ. దీని పర్యవసానం ఉంది కదా, పర్యవసానం అంటే దీని ప్రతిఫలం. దీని ప్రతిఫలం అంటే పునర్జన్మ. అందువల్ల ఇలాగా ఈ జనన మరణ పరంపరలో బ్లాక్ వెళ్ళిపోతుంది. అలాగా అందువల్ల ఈ సంసార వ్యవస్థ యొక్క బలీయత, ఇదంతా కూడా దాని యొక్క బలీయత. అందువల్ల దీని విషయంలో ప్రహ్లాదుడు లాంటి వాళ్ళు తీసుకున్నటువంటి జాగ్రత్త, వాళ్ళు వహించిన జాగ్రత్త తెలుసుకుంటే, అంటే అన్ని మెరిట్స్ ఉన్నవాళ్ళు, హై మెరిట్ క్యాండిడేట్ అంటామే. ఇంటర్వ్యూ వెళ్తున్నప్పుడు హై మెరిట్ క్యాండిడేట్, ఇప్పుడు ఎంసెట్లో స్టేట్ ఫస్ట్ వచ్చింది అనుకోండి, ఎవరికో స్టేట్ ఫస్ట్ ఎవరో ఒకరికి వస్తుంది. ఆ స్టేట్ ఫస్ట్ వచ్చిన వాడు ఏ సీట్ అడిగినా వాడు దొరుకుతుంది, అంతే కదా. ఎందుకంటే ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళి వాడు వెళ్ళిన తర్వాత వాడు అడిగిన సీట్ ఏదైతుందో అది విడిచిపెడితే రెండో వాడికి మీద ఉంది. అందువల్ల స్టేట్ ఫస్ట్ వచ్చిన వాడికి పలానా సీటు దొరకదు అంటే అవివేకం. అది వాడు స్టేట్ ఫస్ట్ కనుక. అలాగే ప్రహ్లాదుల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక లక్షణాలు చూస్తే ఆయనకు మోక్షం లభించడానికి ఆయమని మనం అంటాం, కానీ ఆయనకు కూడా లేదు. కారణం ఎక్కడికక్కడ ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఉన్నవాడు ఆధ్యాత్మికంలో ప్రతి స్థాయిలో ఎవరెవరు ఏ స్థాయిలో ఉంటున్నా అక్కడ ఉన్నటువంటి ఆపదలు, అక్కడ ఉన్న ఇబ్బందులు అక్కడ ఉన్నాయి. అందువల్ల మేడ మెట్లు మొత్తం అన్ని మెట్లు, ఏ మెట్టు దగ్గర ప్రమాదం ఆ మెట్టు దగ్గర ఉంది. పలానా మెట్టు దగ్గర ప్రమాదం, పలానా మెట్టు దగ్గర ప్రమాదం లేదు. అయితే ప్రమాదంలో చిన్న పెద్ద తేడాలు ఉంటాయేమో కానీ ప్రమాదం ప్రతి చోట ఉంది. అలాగే ఈ ఆధ్యాత్మికత ఇంకా భగవంతుడి వైపు మన ప్రయాణం, ఇది పరిపూర్ణం కాకుండా అడ్డుపడడానికి ఎన్నో అవరోధాలు. అందులో పెద్ద అవరోధం అజాగ్రత్త. జాగ్రత్తగా లేకపోవడం. జాగ్రత్త అంటే ఏకాగ్రంగా లేకపోవడం, అన్య దృష్టి, ఇతర విషయాల మీద దృష్టి. ప్రధానమైన దాని దృష్టి ఉండదు, ఇతరమైన వాటి మీదకి ఏకాగ్రత చెదిరిపోతుంది. అదే అనేకాగ్రత. వాటిలో భాగంగా ఇంకా ఇవన్నీ సత్యవర్తలు అనుకుంటున్నాము, ఇంకా అహంకారాలు కలగడం ఇవన్నీ ఏర్పడతాయి. అందువల్ల ప్రహ్లాదుని పరిశీలిస్తున్నది ఏంటంటే ఆయన ఏ విధంగా తీవ్ర ముముక్షువై నిలుచున్నాడు, ఆయా స్థాయిలో ఉన్నప్పుడు కూడా తను ఏ విధంగా తన ముముక్షుత్వాన్ని కాపాడుకుంటూ వెళ్ళాడు అనేదాన్ని పరిశీలించుకుంటూ వస్తున్నాం. అది ఆయన యొక్క బోధనలో, ఆయన యొక్క ఆచరణలో కూడా స్పష్టంగా గోచరిస్తోంది. అందువల్ల ముందుగా ఆయనలో ఉన్న ఆధ్యాత్మిక వైభవాన్ని తెలుసుకుంటూ మొట్టమొదటి పాయింట్ నుంచి 15వ పాయింట్ దాకా వెళ్ళాం. మళ్ళీ చెప్పక్కర్లేదు, పుస్తకంలో రాసి ఉన్నాయి. గత తరగతిలో వివరంగా చెప్పుకున్నాం. ఇప్పుడు 15వ దగ్గరికి వెళితే, అంటే భగవంతుడిని తన కోసం భగవంతుడు నేల మీద దింపినవాడు. అది గొప్ప. నారాయణుడు నరహరిగా అవతరించడానికి, నరహరి, నరుడు హరి, 2 రూపాలు. హరి అంటే సింహం, 2 రూపాలు కలిపి మేళవించినటువంటి రూపం ఆ నారాయణుడు. సర్వజగత్కారమైనటువంటి వస్తువు, సర్వవ్యాపక వస్తువు ఆ నారాయణ చైతన్యం నరహరిగా అవతరించడానికి ప్రధాన కారణమైనటువంటి నిజభృత్యుడు పరమ భాగవతోత్తముడు. వేదాంతంలో పెద్ద చర్చ భాగవతంలో. నృసింహస్వామి వారు ఎవరి కోసం వచ్చారు అంటే స్పష్టంగా ఉంది. సన్నివేశంలో ఒకటి కనిపిస్తున్నాడు, సన్నివేశంలో కనిపించిన వాడు కొంతమంది ఉన్నారు. అయితే అక్కడ స్పష్టంగా ఉన్నది మాత్రం సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతే స్వతిరేకి చాపన. చాలా పెద్ద గోళ, పెద్ద రభస అయింది. ఆయన గారు ఆవిర్భవించడానికి హేతువుగా చాలా పెద్ద రభస అయింది తండ్రికి కొడుకుని. రభస అంటేనే వాదన, పెద్ద వాదన జరిగింది. సత్యం విధాతుం నిజభృత్య భాషితం. తన నిజభృత్యుడి యొక్క
భాషితం మాటని, సత్యం విధాతుం సత్యమని నిర్ధారణ చేయడానికి, వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మనః అంతటా నిండి ఉన్నటువంటి తన యొక్క స్వరూపం ఏదైతే ఉందో, వ్యాప్తించ భూతేషు అఖిలేషు భూతేషు ఆత్మనః వ్యాప్తి, అంతటా నిండి ఉన్నటువంటి తన యొక్క స్వరూపం ఏదైతే ఉందో దానిని నిర్ధారణ చేయడానికి. రెండు కలుపు చూసుకుంటే ఇంకా పిల్లవాడి మాటను సత్యం చేయడానికి అంటే సత్యమని నిర్ధారణ చేయడానికి ప్రధానంగా సన్నివేశంలో కనిపించేది ప్రహ్లాదుడు. ఇది తర్వాత వ్యాఖ్యానకారులు కాస్త కేవలం ప్రహ్లాదుడా నిజభృత్యుడు, ఇంకెవరు నిజభృత్యులు లేరా అని అడిగారు. అసలు నిజభృత్యుడు అనే పదం అక్కడ ఉంది. భృత్యుడు అంటే తనను తాను అమ్మేసుకున్నవాడు. భృత్యుడు అంటే సేవకుడు అని అర్థం. సేవకుడు అంటే యజమాని ఏం చెప్తే చేయాలన్నమాట. యజమాని క్షేమం కోసం, యజమానికి అవసరమైనవి తన యొక్క శ్రమని లెక్క పెట్టకుండా, తన శ్రమను లెక్క పెట్టుకోకుండా యజమాని క్షేమం కోసం నిరంతరం ప్రవర్తించేవాడు నిజమైన భృత్యుడు. అది అటువంటి నిజమైన భృతులు దొరకదు కాబట్టి డబ్బించి కొనుక్కుంటాం. ఆఫీసులో ఉద్యోగాలు పెట్టుకోవడం, డ్రైవర్లు పెట్టుకోవడం, ఇవన్నీ వాళ్ళు కూడా భృత్యులే. అయితే వాళ్ళు డబ్బు పుచ్చుకొని చేస్తున్నారు. వాడి డబ్బు మీద ఆశ, వాడి సేవ మీద మనకు ఆశ. వ్యాపార ధోరణి అందుకని కుదరదు. కానీ ఇక్కడ వచ్చేసరికి మాత్రం భక్తుడు నిజభృత్యుడు. కారణం భగవంతుడి కోసమే ప్రవర్తించేవాడు. భగవంతుడికి ఏది ఇష్టమో దాన్ని ఆచరించేవాడు. భగవంతుడికి ఇష్టం కాని దాన్ని ఆచరించడు. భగవంతుడు ప్రీతి కలిగించిన దాన్ని తాను చేపట్టాడు. తన అస్తిత్వం ద్వారా, తన చేష్టల ద్వారా లోకంలోకి భగవద్ జ్ఞానాన్ని నలుగురికి పంచుతాడు. ఇంకా భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనేటటువంటి దాన్ని ఒక నిజమైన భక్తుడి యొక్క ఆచరణ ద్వారా, వాడి జీవిత విధానం ద్వారా మనం గుర్తించవచ్చు. అరుణాచలం వెళ్ళి రమణ మహర్షి గారిని చూస్తే భగవంతుడు ఉన్నాడో తెలుస్తుంది. ఆ 17 ఏళ్ల వయసులో కూర్చున్న పిల్లవాడిని చూస్తే ఎవడు రక్షిస్తాడు దేహాన్ని? ఆ చీకటిలోకి పోయి ఆ శివలింగ వెనకాల కూర్చుని ఆ పాతాళంగా వెనకాలకు వెళ్ళిపోయి తేళ్లు జల్లులు గర్తించి ఎంత రక్తం మరకలు కట్టేస్తే ఆ పిల్లవాడు ఒంటిని స్పృహ లేకుండా ఉంటే అతి కష్టం మీద వాళ్ళు లాక్కొచ్చారు పైకి. సుమారు 10-12 మెట్లు దిగితే కానీ పాతాళలింగంలోకి వెళ్ళలేము. అందులో చీకటి గుహ ఇది సుమారు 77 గంటల నుంచి ఆ వెనక్కి వెళ్ళిపోయాడు శివలింగం వెనకాలకి. ఆ వెనకాల ఏమున్నాయో ఏమో తెలుస్తాయి, కానీ ఏమున్నాయో మనకు అనవసరం. తన లోపల ఉండటం ఒక ఆనందం, తన హృదయంలో ఒక ఆనందం తన లోపల లాక్కుంటుంది అంతే. దానికి అదే తెలుసు. బయట ప్రపంచంలో చీకటి ఉందా, వెలుగుందా, సారీడు ఉందా, కుక్క ఉందా, ఇవన్నీ మనకు కావాలి, వాడికి అవసరం లేదు. అది నిర్జన ప్రదేశం, ప్రజలు ఎవరు వాడట్లేదు, తనకి తన మీద ఎవరు దృష్టి పడకూడదు, తనకి లోపల ఏ ఇబ్బంది ఉండకుండా తన ధ్యానం నిరాటంగా కొనసాగాలి. ఓ ప్రదేశం చూసుకున్నాడు. అది ఆ పాతాళలింగాన్ని వెనకాల వెళ్ళి కూర్చుండిపోయాడు. మరి అక్కడ కూర్చున్నవాడు ఏం తిన్నాడు, ఎన్నాళ్ళు కూర్చున్నాడు, ఏం చేశాడు, ఇవన్నీ కనిపిస్తున్నా పిల్లవాడు ఎలా కూర్చోగలిగాడు అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది భగవంతుడు అనే వస్తువు ఉంటుంది. భగవంతుడు అనే వస్తువు కంటికి కనిపించేది కాదు, బుద్ధి యొక్క వివేకానికి అంతే. అందువల్ల ఎవరు రక్షించారు పిల్లవాడిని? 17 ఏళ్ళ పిల్లవాడిని. ఎప్పుడో ప్రహ్లాద విషయం అంటే మనం నమ్మం. నిన్న మొన్న రమణ మహర్షి గారు మరి చరిత్ర చెబుతోంది. ఏది నమ్మకపోతే అనవసర విషయాలు మాత్రం బ్రహ్మాండంగా నమ్ముతాం. వాడు అది డబ్బులు పెట్టండి, రేపు మా డబ్బులు మీకు రెట్టింపు చేసి ఇస్తామంటే తప్పకుండా నమ్ముతాం. వాడు మొత్తం బడుగు కూడా కావాలి. ఇలాంటి నమ్మడానికి మాత్రం సిద్ధం కదా. వచ్చిన కూడా నిజభృత్యుడు అంటే దాని అర్థం ఏంటి? ఇందాక చెప్పుకున్నది మన డ్రైవర్గా పెట్టుకున్నవాడు, మన ఉద్యోగంగా పెట్టుకున్నవాడు నిజభృత్యుడు కాదు, వాడు డబ్బు కోసం భృత్యుడు. ఇక్కడ వీడు భగవంతుడు ఏదో ఇస్తాడనే భృత్యుడు కాదు, భగవంతుడు ఏదో ఇస్తాడు అని ఆయన దగ్గర భక్తి చేసేవాడు నిజభృత్యులు కాదు, వ్యాపార భక్తులు. వాళ్ళకి కావాల్సింది భగవంతుడు. భగవంతుడు ఇచ్చేవి వాళ్ళకి అక్కర్లేదు. మాట అర్థమైన తర్వాత మాట చెవుల్లోకి వెళ్ళడం అంత వేరం, చాలా కష్టం. లోపల గోడ అడుగుతుంటాయి. భగవంతుడు ఇచ్చేవి ఎంత గొప్పవైనా వాడికి అవసరం లేదు, వాడికి కావాల్సింది. అది నిజభృత్యులు అన్నమాట ఎవరికంటే వాళ్ళకి వాడడానికి వీల్లేదు, ఒక ప్రహ్లాదుడితో వాడాలి. అయితే ఇది వ్యాఖ్యానకారులు తర్వాత వాడారు. కొంచెం వెనక్కి వెళితే హిరణ్యకశిపుడు, వాడి యొక్క పూర్వజన్మలో జైవిజయంలో ఒకటి కదా ఆయన ద్వారపాలకుడు, సో వాడకు నిజభృత్యుడు. అలాగే శాపం ఇచ్చినటువంటి సనక సనందాలు వాళ్ళు నిజభృత్యుడే, నారదుల వారు ఆయన నిజభృత్యుడే, బ్రహ్మగారు ఆయన నిజభృత్యుడే. అందువల్ల ఇంతమంది వెనకాతలు ఉన్నారు కావచ్చు, కానీ సన్నివేశంలో కనిపిస్తున్నవాడు మాత్రం ప్రహ్లాదుడు. ఆయన గారి మాటని సత్యం విధాతం నిర్ధారణ చేయడానికి, సత్యాన్ని లోకాన్ని నిరూపించడానికి.
హిరణ్యకశిపుడి ద్వారా ఆ హిరణ్యకశిపుడు వెనకాల ఉన్న మనందరికీ. అంటే హిరణ్యకశిపుడు లోకం మొత్తానికి ప్రతినిధి. ఆనాడు కురుక్షేత్రంలో అర్జునుడు ఎలాగైతే అజ్ఞానం మొత్తానికి ప్రతినిధి ఎలాగో అందరి యొక్క అజ్ఞానానికి ప్రతినిధి అర్జునుడు కురుక్షేత్రంలో జ్ఞాని పరమాత్మ మోస నడిచింది. అలాగే ఇక్కడ హిరణ్యకశిపుడు వారు మనందరికీ ప్రతినిధి. అందువల్ల హిరణ్యకశిపుడు ద్వారా లోకానికి ఈ మెసేజ్ అందింది. అందువల్ల సత్యం విధాతం కేవలం హిరణ్యకశిపుడు ఒకటికే కాదు, ఆ వెనకాల తర్వాత కాలాల్లో వచ్చే మనందరికీ. ఏంటి సత్యం నిర్ధారణ చేయడానికి ఏం చెప్పాడు పిల్లవాడు? కొంచెం ముందుకు వెళితే ఒక్క 3-4 శ్లోకాల ముందు చర్చ జరిగింది అక్కడ. అది 2 వారాల క్రితం మనం చెప్పుకున్నాం. ఒకే శ్లోకంలో ప్రశ్న సమాధానం. ఒకే శ్లోకంలో యస్వయా మందభాగ్యోక్తో మదన్యో జగదీశ్వర అందులో ఉండదు. వా అసౌ వీళ్ళు అప్పటికి ఆ శ్లోకం గురించి నాకు జ్ఞానం లేదు, అందుకే పుస్తకం లేదు, నాకు అవగాహన ఉండాలి. 4 ఏళ్ల క్రితానికి ఇవాళకి చాలా అవగాహన పెరిగింది. లేదా ఆ రోజు లేదు. ఆ శ్లోకం మహిమ తెలిసింది లేదు అందులో. కనుక వా అసౌ యది సహ సర్వత్ర తస్మాత్ స్తంభే న దృశ్యతే. హిరణ్యకశిపుడు ప్రశ్న, ప్రహ్లాదుడు సమాధానం 2 కూడా ఒకే శ్లోకంలో బిగించి వ్యాసుల వారు ఇచ్చారు. అక్కడ కాస్త చక్కగా సంబోధించాడు. ఓ మందభాగ్యుడా అంటే భాగ్యము మందించిన వాడా, నీ భాగ్యాలు కాస్త పూర్తి అయిపోయి కాబట్టి నాతో విరోధానికి దిగవు, కనుక నీకు ఇంకా మరణ దగ్గర కాబోతుంది. అందుకని మందభాగ్యుడు శని ఎందుకంటే శనైశ్చరుడు మందపల్లి ఇంకా మందిస్తాడు. శని ఒక్కొక్కడు నడక అందరిలాగా వేగంగా వెళ్ళట, శని కొంచెం మెల్లగా నడుస్తాడు వృద్ధుడిలాగా అని ఈడుస్తున్నట్టుగా ఉండదు ఆయన నడక. అలాగే ఎలాగో ఈ భాగ్యం కూడా అలాగే ఉంది, ఈడుస్తున్నట్టుగా ఉంది. మందభాగ్యోక్తో ఉక్త అనేది చెప్పబడుతున్నా నాకంటే వేరుగా ఎవడో జగదీశ్వరుడు ఉన్నాడని చెప్తున్నారే, ఇది చెప్పబడుతున్నాడు కదా, ఎవడో నాకంటే ఆయన ఎవరో తెలిసి ఆయన జగదీశ్వరుడు, ఆయన సెల్ఫ్ డిక్లరేషన్, ఆయన లోకాన్ని చెప్పేసుకున్నాడు. నువ్వు చెప్తున్నావు ఎవడో ఒకడు ఉన్నాడని. ఒకవేళ వాడు ఉన్నట్లయితే ఎక్కడున్నాడు? వా అసౌ వాడు అసౌ ఎది అటువంటి వాడు ఎది ఉన్నట్లయితే అసౌ వాడు వా ఎక్కడున్నాడు? ఇక్కడ దాకా హిరణ్యకశిపుడు మాట. అప్పుడు ప్రహ్లాదు చెప్పిన సమాధానం సహ సర్వత్ర. ఈ సహ సర్వత్ర అనగానే పైకి లాగి పోతగాడు ఇందువలడు అందులేడని సందేహము వలదు చెప్పిన సర్వోపగతులు అన్న ఒక పద్యంగా తీసుకొచ్చాడు. ఆయన గారు అంతటా నిండిపోయి ఉన్నాడు. ఎంతటా నిండిపోయి ఉన్నాడు అనడానికి మనం ఒక ఉదాహరణ చెప్పుకుంటే మంచు ముక్క ఎందు జలము వలే. ఒక ఐసు ముక్కలో నీరు లేని స్థానం అంటూ లేదు, నీరు లేని చోటు ఊహించలేము ఐసు ముక్కలో. అలాగే భగవంతుడు లేని స్థానాన్ని ప్రపంచంలో ఊహించాలి. ఈ మాట చెప్తున్నప్పుడైనా ఎవరికైనా భగవత్ కలిసి వస్తే బాగుంది. ఒక్కరికి చాలా ఒక్కసారి మనలో ఒక పరిస్థితి అయిపోతుంది. ఒక్కరికి ఆయన అన్నమాట సత్యమే, కానీ ఆయన స్పర్శ రాని మాట కూడా సత్యం. ఇది పరమ సత్యం. ఇది ఆనాడు సత్యం, ఇవాడు సత్యం కాదు, ఎప్పటికీ సత్యం. ఈ సహసర్వత్ర అన్న వస్తువే వాసుదేవ అని పిలువబడుతుంది. అంతటా వసించి ఉండి ప్రకాశిస్తున్న స్వరూపం అదే వాసుదేవ. అదే అంతటా నిండిన నారాయణ చైతన్యం. అర్థమవుతుందా? అంటే ప్రహ్లాదుడు ఆ అనుభూతి భూమికల్లోంచి పలికింది. ఏదో ఉద్రేకంతోనో లేదో మనలాంటి వాడు నోటంటే వినో ఏదో పెంకితనానికో కుంటితనానికో పలికిన మాట కాదు. అనుభూతి భూమికలు పూర్తిగా ఒక రియలైజ్డ్ సోల్. అది తను ఏదైతే నిరంతరం తన నిత్య జీవితంలో అనుభవిస్తున్నాడో ఆ భగవంతుడు అనుభూతి ఏదైతే పొందుతున్నాడో దాన్ని పైకి చెప్పాడు. ఇప్పుడు మనం ఏదైతే గ్రహించుతామో అదే మనం తిన్నది. మనం తినదాన్ని మనం తేల్చగలం, కానీ తినని పదార్థాన్ని మనం దేని రూపంలో తేలేం కదా బయటికి. కడుపులో ఏదంటే దాని తినేంటూ వస్తుంది. అలాగే ఆ పిల్లవాడి ద్వారా ఆ మాట అందిందంటే నిత్యం తన అనుభూతి భూమికల్లో ఆ వస్తువుతో తన ఇంద్రియాలు పూర్తిగా తన్మయమైతే ఉన్నాయి. అవన్నీ ప్రహ్లాద లక్షణాలు కూడా మనం ఎలాగో చెప్పుకున్నాం. చెప్పొచ్చేది పూర్తిగా తన అనుభూతిని చెప్పాడు. చెప్పగానే వెంటనే హిరణ్యకశిపుడు కాస్త సహసర్వత్ర, అది ప్రహ్లాదుడు మాట. వెంటనే హిరణ్యకశిపుడు ఎక్కడో ఫలానా దగ్గర ఒక దగ్గర ఉన్నాడు అన్నాడు అనుకోండి, ఆ గోడ లేదు. కానీ ఈయన చెప్పింది అంతటా నిండున్నాడు. అంతటా నిండున్నాడు అనగానే ఈయన గారి దృష్టి ఒక స్తంభం మీద పడింది. ఆ స్తంభం దృష్టి, ఆ స్తంభం ప్రదేశంలో మనం ఉన్నా బాగుంది. మనం చెప్పినా మనం ఏ అదృష్టాలు మనకి పనికి వచ్చే అదృష్టం ఏది రాదు. ఈ పనికిరాని అదృష్టాలు బోర్డు వెళ్తుంది. ఆవిడ పెళ్లి చీర పెట్టింది, ఇవే ఆనందాలు. ఇవే గోలు తప్పించి మోక్షం కలిగించే ఉపాయం ఒక్క
ఇక్కడ లభించలేదు. ఆ స్తంభం ప్లేస్లో ఏమో మన అదృష్టం బాగుండి హిరణ్యకశిపుడు పరిచారకుడిగా మనం ఉన్నాం అనుకోండి. అది వీళ్ళు ఉన్నాడా అని మనం చూపిస్తే ఏమో అదృష్టం బాగుంది, కొంచెం కొట్టాడు అనుకోండి, ఆ క్షణాన్ని బాధ కలిగి మనలోకి స్వామి వస్తాడు కదా. ఆ స్తంభం ఏం దృష్టం చేసుకుందో స్తంభోద్భవ నారసింహుడు చెప్పొచ్చేది హిరణ్యకశిపుడు అకస్మాత్ స్తంభే న, ఎదురుకుండా స్తంభం మీద దృష్టి పడింది. అకస్మాత్ ఏ కారణం చేత స్తంభే ఈ స్తంభంలో నా కనిపించడం లేదు. వెంటనే ఈ పిల్లవాడు కాస్తారు. ఎందుకంటే దాన్ని చెప్పుకున్నట్టుగా అదేదో గుండెతనంతో చెప్పింది కాదు, అనుభూతితో చెప్తున్నది. నాకెందుకు కనిపించడం లేదు నాది. వెంటనే నేను నాకు కనిపిస్తున్నాడు, దృశ్యతే స్పష్టంగా ఉంది. నాకు కనిపిస్తున్నాడు స్పష్టంగా దృశ్యతే అంటే ఇప్పుడు ఏం తెలియంది, నాకు కనిపిస్తున్నాడు, నీకు కనిపించట్లేదు. సందేహం నీది, నాకు కాదు. ఆయన అంతగా ఉన్నాడు అన్నది పరమసత్యం. నువ్వు ఒక స్తంభం వెతుక్కున్నావు, నేనే పోతన గారు తీసుకొచ్చి ఇక్కడే పోతన గారు 3 పద్యాలు తీసుకొచ్చారు. అంభోజాసనుడు ఆదిగాగ దృఢపర్యంతంబు విశ్వాత్ముడై సంభావమున నుండి ప్రోడ విపుల స్తంభమునందు ఉండడే. పోతన గారు స్వేచ్ఛ తీసుకుని 4-5 పద్యాలు ఈ సందర్భానికి అనుసరించి 4 పద్యాల మాల అల్లిసారంటే ఆయన. బ్రహ్మగారు మొదలుకొని గడ్డి పరకదాకా నిండున్నాడని చెప్తుంటే సర్వత్రా అంటే దాన్ని ఎలా తీసుకున్నారు. ఇందుగలడు అందులేడు అని తర్వాత ఈ పద్యం తీసుకుని అంతలా ఉన్నాడా అని చెప్తుంటే మళ్ళీ ఈ స్తంభంలో ఉన్నాడా ఎందుకంటే ఉండకుండా రాకపోతాడు. సందేహం నీది నాకు. అయితే పోతన గారు ఓడు ముందుకు వెళ్ళారు. అక్కడ అది మూలంలో కనిపించదు, మూలంలో అస్పష్టంగా ఉంది. అంభోజాసనుడు ఆదిగాక తృణపర్యంతంబు విశ్వాత్ముడై సంభావమున నుండి ప్రోడ విపుల స్తంభమునందు ఉండడే స్తంభాంతర్గతుడయ్యుండక ఏ సందేహము లేదు. నిర్దంభత్వమున నేడు కానబడి ప్రత్యక్ష స్వరూపమున. నిర్దంభత్వమున ఆయన గారు ఉన్నాడు, కానీ తనను తాను దాచుకుంటున్నాడు. ఆయన గారు తనను తాను దాచుకుంటున్నాడు కాబట్టి కనిపించట్లేదు. ఏమో నా అదృష్టం బాగుంది, నాకు దర్శనమిస్తున్నాడు. అయితే ఇప్పుడు నీ విషయంలోనూ తప్పనిసరిగా నేడు కానబడి ప్రత్యక్ష స్వరూపమున. నాకు ఎలాగైతే తన స్వరూపాన్ని దర్శింపజేస్తున్నాడో నీకు ప్రత్యక్షంగా నీకందే రీతిలో నేడు కానబడి ప్రత్యక్ష స్వరూపమున నీ ఇంద్రియాలకి అందే రీతి. ప్రత్యక్షం అంటే ఎదురుకుండా కనిపించడం ఒక రూపంతో. నేడు కానబడు నీ ఇంద్రియాలకు ఇప్పుడు అందుతాడు అని ప్రహ్లాదు నుంచి మాట. అది మూలంలో కనిపించదు. అది చెప్పొచ్చేది నాకు కనిపిస్తున్నాడు దృశ్యతే అనగానే వీళ్ళ పట్టుదల పెరిగారు. ఇప్పుడు అక్కడ 2 సమస్యలు వచ్చాయి. అసలు లేదనుకునేవాడు అంతరా ఉన్నాడని తెలియదు, అంతరా ఉన్నాడు అన్నవాడు స్తంభంలో ఉన్నాడని తెలియదు, స్తంభంలో ఉన్నాడని అన్నవాడు ఈ వెళ్ళడం కనిపించి నాకు కనిపించట్లేదు. అంటే వీడికి ఈయన గారి ప్రెస్టీజ్ ఇష్యూ అయిపోయింది. అంత చిన్న వేదంతో ఉన్నవాడు వాడికి కనిపించి ఇంత వాడి త్రిలోకాధిపతి నాకు కనిపించడం ఏంటి అని ఒక రకమైన ఇగో వస్తుంది. ఆ ఇగో పెరిగిపోవడంలో వెంటనే అరచేతితో బ్రేసన్ అని పోతన గారు చెప్తారు. ఒక అరచేతితో వెళ్ళి ఆ ఎదుర్కొన్నటువంటి ఏ స్తంభంలో అయితే ఉన్నాడని చెప్తున్నాడో ఆ స్తంభాన్ని ఆయన కొట్టడం జరిగింది అని అక్కడ జరిగిన సన్నివేశం చెప్పొచ్చేది. ఇక్కడ కొద్దిగా పరిశీలిస్తే ప్రహ్లాదుడికి అందుతున్నది ఒక రూపంగా కాదది. ప్రహ్లాదుడికి తెలుస్తున్న స్వామి సర్వవ్యాపక స్వరూపం, సత్ చిత్, సచ్చిదానంద స్వరూపం అంటామే. భగవంతుడికి యథార్థ స్వరూపం సచ్చిదానందము. భగవంతుడు అంటే రాముడా, కృష్ణుడా, లేదా శివుడా, ఇవి ఆయన స్వీకరించిన రూపాలు. మరి ఈ రూపాలుగా తనను తాను తీర్చిదిద్దుకున్నది సచ్చిదానంద వస్తువు. ఆ వస్తువే ఈ వేషం వేసింది అవసరం మేరకు. కావాలంటే మళ్ళీ రూపం సంహరించేసుకుంటారు. అందుకని ఈ రూపమే భగవంతుడు అనుకోకూడదు. మాకు జాగ్రత్త పడుకోవాల్సిన ఈ భగవంతుడిని ఈ రూపానికి పరిమితం చేయడానికి వీలు లేదు. భగవంతుడు ఏ రూపానికి పరిమితం కాదు. అలాగని ఆ రూపం దాని కాదని కాదు, ఆ రూపం నేను స్వీకరించాడు. దానితో లోకానికి ఒక ప్రయోజనం అయిపోయింది. ఇప్పుడు కృష్ణావతారం అయిపోయింది, ఇప్పుడు లేడు అంటే కృష్ణుడు లేడా? మరి కృష్ణుడు దేవకీదేవి పుట్టకముందు లేడా? అప్పుడు ఆయన గారు ఆవిడ గారు పుట్టకముందు ఉన్నవాడే, ఇప్పుడు దేహం విడిచి వెళ్ళిపోయినట్టు కనిపిస్తున్న తర్వాత ఉన్నవాడే. కానీ మధ్యలో ఒక 125 సంవత్సరాలు ఒక దేహంగా కనిపించి లోకానికి ప్రయోజనాలు, భక్తుల ప్రయోజనాలు కలిగించి వెళ్ళాడు. కానీ దాని భగవత్ స్వరూపంగా ఎప్పుడూ నిండి ఉంటాడు. బల్బు వెలిగినప్పుడే కరెంట్ ఉన్నట్టు ఆ వైర్లో, వైర్ ముట్టుకుంటూ తెలుస్తున్నాడు. బల్బు వెలగడం వెలకపోవడం అనేది దానిలో ఫిలమెంట్ ప్రాబ్లం ఉంది. ఫిలమెంట్ పాడైపోయింది అనుకోండి, బల్బు వెలగదు. వైర్లో కరెంట్ లేదనా?
ఇప్పుడు కృష్ణుడు బృందావనం వెళ్తే ఒక దేహంలో కనిపించడం ఒక దేహంగా కనిపించడం లేదనా? తాను బృందావనాన్ని పరిమితుడు కాదు, దేనికి పరిమితుడు కాదు, సర్వవ్యాపి. ఆ సర్వవ్యాపక చైతన్యమే అదే సచ్చిదానంద వస్తువే సత్ చిత్. సత్ అంటే అంతటా వసించి ఉన్నవాడు, అదే వాసు. వాసు. చిత్ అంటే ప్రకాశించేవాడు, అదే దేవ, అదే వాసుదేవ. వాసుదేవ అంటే సచ్చిదం, సత్ చిత్. మరి ఆయన స్వరూపం ఆనందం. ఎందుకు ఆనందం? ఉన్నది తానే కనుక. బాగా గుర్తుపెట్టుకుని, ఆనందం అంటే రెండవ వస్తువు లేని స్థితి. దుఃఖం అంటే రెండవ వస్తువు తెలిసే స్థితి. బాగా పట్టుకోవాలి పదాలు మొత్తం, బాగా బాగా బాగా. ఆనందం అంటే మెడ పెట్టుకున్న ఆనందం అండి, చేరంటే ఆనందం కాదు. కాదు, ఇవన్నీ నిజమైన ఆనందాలు కదా, ఆభాసానందాలు. నిజమైన ఆనందాలు కాదు, ఆభాస. ఆభాస అంటే భ్రాంతి. అందుకే క్షణంలో ఉండిపోతుంది ఆనందం. నిజమైన ఆనందం మనకన్నా వేరుగా రెండవ వస్తువు లేని స్థితి. ఇది మనందరూ అనుభవిస్తున్న ఒక దశలో సుషుప్తి, గాఢ నిద్ర. గాఢ నిద్రలో పొందుతున్నది ఇదే. అక్కడ పరిమితులు లేని స్వరూపాన్ని పొందుతున్నాం. మెలుగులోకి వచ్చేసరికి ఈ దేహం, ఈ దేహానికి అన్ని పరిమితులే. ఇది వేరు, అది వేరు, అది వేరు, అది వేరు, అది వేరు. ఇది బాగా 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 పట్టుకోవాలి. అందుకని ఆనంద కారణం, దుఃఖ కారణం బయట లేవు, మన దగ్గర జరుగుతుంది మ్యాజిక్ అంతా. అర్థమవుతుందా? అందువల్ల కళాదులకు అర్థమైన స్వామి సర్వవ్యాపక స్వరూపం. హిరణ్యకశిపుడితో రూపంగా కనిపిస్తే కానీ వాడికి అర్థం కాదు. పరమాత్మల సర్వవ్యాపకత్వాన్ని హిరణ్యకశిపుడు పట్టుకోలేడు. ఎలాగైతే పిల్లలు వైర్లో కరెంట్ ఉంది అంటే వాడు అర్థం చేసుకోలేదు. మనం అర్థం చేసుకోగలదు, మనకు జ్ఞానం ఉంది. వాళ్ళకి ఆ జ్ఞానం లేదు. కరెంట్ కనిపించట్లేదు కాబట్టి వైర్లో కరెంట్ లేదంట. కరెంట్ కనిపించదు, అది బల్బులోకి వచ్చాక వెలుగుతుంటే కనిపిస్తుంది. కరెంట్ కంటికి కనిపించేది కాదు, అది శక్తి. అది ముట్టుకుంటే తెలుస్తుంది కదా. అలాగే పరమాత్మ సర్వవ్యాపక స్వరూపం. ఇంద్రియాలకి అందడు. ఆయన ఆధారం చేసుకుని ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. అవన్నీ హిరణ్యకశిపుడికి ఎలా తెలుస్తాయి? వాడే జ్ఞానం లేదు, వాడేది. అసలు వాడు విష్ణువు అనేవాడు లేడని నిర్ధారణకు వచ్చేసాడు. ఇంకా చెప్పాలంటే విష్ణువు అనేవాడు ఎక్కడ ఒక లోకంలో కూర్చున్నాడు, నేనంటే భయపడిపోయి పారిపోయాడు. ఇవి ఆయన గారి అభిప్రాయాలు. అటువంటి వాడికి ప్రహ్లాదులకు ఉన్నటువంటి సర్వవ్యాపక వస్తు జ్ఞానం ఎక్కడ కలుగుతుంది? కానీ ఇవాళ ఇప్పుడు చర్చ ఏంటి? తమలో ఉన్నాడు అని ఈ పిల్లవాడు నాకు కనిపిస్తున్నాడు అని చెప్పాడు. అంటే ఇప్పుడు వాడిని నిర్ధారణ చేయాలి. ఎవరిని? చాలా పెద్ద సమస్యే. అంతటా నిండున్న వస్తువుని ఈయన గారి స్థాయికి దింపి చూపించాలి. ఎందుకంటే వీడు ఎదగలేడు, వాడే దిగాడు. ఇక్కడ పిల్లవాడు చూస్తే చెప్పేశాడు, నేడు కానబడి ప్రత్యక్ష స్వరూపం నీకంటే కనిపిస్తాడు. అది మూలలో కొత్తగా తెలియదు. అది అనగానే పరమాత్మ ఏం చేయాలి? ఆ పిల్లవాడి మాటని స్పష్టంగా చెప్తున్నాడు. అక్కడ రెండు చెప్పాడు. ఆయన అంతటా నిండున్నాడు సహసర్వత్ర ఒక మాట, స్తంభే దృశ్యతే, స్తంభంగా కనిపిస్తున్నాడు. మీరు ఈ రెండు నిర్ధారణ అవ్వాలి. అవుతా అవ్వదు. అది చేయలేదు అనుకోండి, ప్రహ్లాదు మాట పోయినట్టే. అలాగే ఫీల్ అయిపోవడం దానికి ఏమీ లేదు. కానీ తన భక్తుడి మాట తన మాటే. రెండోది హిరణ్యకశిపుడు కూడా చూడడానికి తహతహలు అడుగుతున్నాడు. కేవలం ప్రహ్లాదు వైపు కాదు, హిరణ్యకశిపుడు వైపు చూడాలి. శత్రుభావన అయితే అవ్వచ్చు, కానీ చూడాలనేటువంటి ఆ దృఢత్వం చాలా ఎక్కువగా ఉంది. అంటే కనిపిస్తే ఎట్లయితే చంపేద్దామని. ఎందుకంటే ఈ శ్లోకం తర్వాత 2 శ్లోకాలు వస్తాయి. వాడు కనిపిస్తే వాడిని నేను నీ తలకాయ తీసేస్తాను, వాడిని ఎలాగో చంపేస్తాను. వాడు ఒకవేళ రక్షిస్తాడేమో చూస్తానులే అన్నాడు. తర్వాత 3-4 శ్లోకాలు వస్తాయి. అప్పుడు ప్రహ్లాదు ఇంకా మాట్లాడలేదు. ఇంక వీడే విజృంభించేస్తున్నాడు. అలాగా విజృంభించి వెళ్ళి సంబంధం కొట్టాడు. చూడాలనే తపన విడిగి ఉంది. భావన ఏదైనా కావచ్చు, చూడాలని తపన ఉంది కదా, చూపించాలనే తపన పడిపోతుంది. ఈ 2 తపనలు కలిస్తే ఆ తపోజ్వాల మూర్తి నృసింహావిర్భావం జరిగింది. ఇంత జరిగింది. అదే సత్యం విధాతం నిజభృత్య భాషితం. ఇప్పుడు నెల చెప్పినట్టుగా ఆ తన యొక్క సర్వవ్యాపక స్వరూపాన్ని హిరణ్యకశిపుడి యొక్క ఇంద్రియాల స్థాయిలోకి దింపాలి. వాడు కంటికి రూపంగా కనిపిస్తే కానీ వాడు గ్రహించలేడు. అదే స్వామికి రూపంతో రావాలి. అదే ఆ శ్లోకంలో స్పష్టంగా ఉంది. వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మనః. తన యొక్క సర్వవ్యాపక స్వరూపం అంతటా నిండున్నటువంటి ఆ సర్వవ్యాపక వస్తున్నటువంటి ఆ పరమాత్మ కాస్త సత్యం నిజభృత్య భాషితం సత్యం విధాతం. తన పిల్లవాడు ఆ పిల్లవాడు కాస్త చెప్పినటువంటి మాటని సత్యం నిర్ధారణ చేయడానికి ఏం చేశాడు? అదృశ్యత. అదృశ్యత అంటే దర్శింపజేశాడు. ఏమి చేశాడు? అదృశ్యత అత్యద్భుత రూపముద్వహన్. ఒక అత్యద్భుతమైనటువంటి రూపాన్ని ధరించి, అద్భుతం కూడా కాదు, అత్యద్భుతం. అత్యద్భుతమైనటువంటి రూపాన్ని ధరించి సభే
స్తంభే సభాయాం, ఆ సభలో ఉన్నటువంటి స్తంభంలోంచి అదృశ్యత కనబడ్డాడు. అయితే ఆ సభలో ఉన్నటువంటి స్తంభంలో ఏ స్తంభం అయితే వీడు ఎంచుకున్నాడో, వీడు ఏదైతే కొట్టాడో దానిలో అదృశ్యత కనిపించాడు అత్యద్భుత రూపాన్ని ధరించి. ఏమిటండి ఆ రూపం అన్నారు? నా మృగం నా మానుషం. అది మృగము కాదు, మనుషుడు కాదు. అది సగం చెప్పారు. మృగం కాదు, నమృగం నమానుషం. మృగము కాదు, మనుషుడు కాదంటే ఆ రెండు ఎందుకు చెప్పాలి? మిగతా చెప్పచ్చు కదా. కుక్క కాదు, పిల్లి కాదు, నక్క కాదు, అలా కాదు, ఆ రెండే చెప్పారు. ఆ రెండే చెప్పారు, ఆ రెండు కాదంట. అంటే దాని అర్థం పూర్తిగా మృగము కాదు, పూర్తిగా మనుష్యుడు కాదు, సగమిది సగమది అనదాన్ని ఇలా వెరైటీగా చెప్పారు. నా మృగం నా మానుషం. అర్థమవుతుందా? మనలాగా పూర్తిగా నరవేషం కాదు, పూర్తిగా మృగవేషము కాదు అని ఆ రెండు చెప్పిన దాంట్లో కారణం సగమిది సగమది అని ఒక వ్యాఖ్యానం. రెండోది, ఆయన గారు నరమృగ వేషధారిగా కనిపించినా తను ఏదీ కానివాడు. అలా లీలా మాత్రంగా కనిపించేడేమో కానీ తను ఏదీ కానివాడు. కారణం అన్నీ తానే గనక. ఇదే భగవద్గీత. అన్నీ తానే గనక తాను ఏదీ కాదు. ఏమి పిచ్చి మాటలేదండి కదా. అదే మరి విష్ణువు. అన్నీ తానే గనక తాను ఏదీ కాదు. మృగము తానే, నరుడు తానే కావచ్చు. తాను మృగముగా తన నరుడు కాదు. కానీ ప్రపంచం తయారు చేస్తే విడిగా కనిపిస్తాడేమో. మరి ప్రపంచం తయారీ కాకముందు సముద్రం అంటే కెరటాలే అన్నాం అనుకోండి. ఆ మాట వాడు దేని బట్టి చెప్పాడు? ఒడ్డున ఉన్న పరిస్థితి బట్టి చెప్పాడు. వాడిని సముద్రం మధ్యలో తీసుకెళ్ళి చూపిస్తే కెరటం ఎక్కడ కనిపిస్తుంది? ఇప్పుడు వాడి నిర్ధారణ ఏమైంది? సముద్రం అంటే కెరటాలే పోయింది. సముద్రం అంటే కెరటాలు కానిది అన్నాడు అనుకోండి, మళ్ళీ ఒడ్డు తీసుకురావాలి. అంటే సముద్రం అంటే కెరటాలు కానిది, సముద్రం అంటే కెరటాలతో ఉన్నది రెండు చెప్పండి. సముద్రం అంటే నీరు. అంటే కెరటాలు ఉండడం, కెరటాలు లేకపోవడం అనేది వాయువు వల్ల ఏర్పడే వికారం. అలాగే భగవంతుడు సృష్టి అంటూ చేస్తే ఈ సృష్టిలో భాగంగా ఆయన గారు ఆ రోజు అలా పుట్టాడు, ఒకనాడు వరాహంగా వచ్చాడు, ఒకనాడు ఇంకో వచ్చాడు, ఇవన్నీ ఇలాగే మాట్లాడుతున్నాను మరి. అని సృష్టి చేయకపోవడం అన్నాడు. అటువంటి అది వరమా, అది వరాహమా, మృగమా, ఏది కాదు. సో అన్నీ తానే, తాను ఏదీ కాదు అన్న తత్వాన్ని ఇక్కడ ఆ రోజు ఆ స్తంభం నుంచి వచ్చినటువంటి ఆ రూపంగా స్వామి చూపించాడు అని తత్వ వివేచన చేసిన వాళ్ళు అలా అర్థం చేస్తున్నారు. అంటే ఆలోచించాలి కానీ ఆలోచిస్తే ఆకాశం అంత విషయం ఉంది భగవతత్వం. ఎవరు ఏ ఆలోచించాడు ఆలోచించాలి. ఎందుకంటే హిరణ్యకశిపుడు వేరకది మరి ఆ రూపాన్ని ధరించాలి. సగం సగమది సగమదని బ్రహ్మగారి మాటని సత్యం. మరి బ్రహ్మగారు కొన్ని వరాలు ఇచ్చాడు కదా, మరి ఆయన గారు మర్యాద నిలబెట్టాలా? ఇది కాదు, అది కాదు, అక్కడ కాదు, ఇక్కడ కాదని మహానుభావుడు గోళ్ళు కోరుకున్నాడు. మరి ఆయన యథాస్తు అన్నాడు ఆయన. అందువల్ల బ్రహ్మగారి సృష్టిలో భాగంగాని ప్రాణిగా రావాలి. బ్రహ్మగారి సృష్టిలో కేవలం మనుషుడు ఉన్నాడు, కేవలం మృగం ఉంది. ఇప్పుడు మన అడవులోకి వెళ్ళాము, మన జూలోకి వెళ్ళాము అనుకోండి, కేవలం సింహం కనిపిస్తుంది కానీ సగం సింహం సగం కనిపిస్తుంది లేదు. బ్రహ్మగారి సృష్టిలో లేదు ఆ ప్రాణి. సో ఈయన గారికి ఏమర్థం అవ్వాలి? బ్రహ్మగారు నాకు ఇచ్చిన వరం ఏదైతే ఉందో ఆ వరం భంగం అవ్వలేదు. ఈ వచ్చిన ప్రాణి వీడెవడో ఆయన గారి సృష్టిలో కాదు. అది వెంటనే వాడికి రూఢి ఏర్పడిపోవాలి. అంత తప్పించి బ్రహ్మగారు ఎంత కష్టపడి తపస్సు చేస్తే ఆయన మాట కాస్త పోయింది అని వీడు అనుకోవాలి. కాబట్టి అది చూసి ఆశ్చర్యపెట్టి ఒకసారి వీడేవడ రూపం రా, ఇది ఎక్కడ వచ్చింది? నరమూర్తియు కాదు, కేవల హరిమూర్తియు కాదు, మానవాకారము కేసరి ఆకారమునున్నది హరిరచిత మాయా అని వస్తున్నారు కదా మొత్తం మీద. అంటే నరహరి రచిత మాయా నరమూర్తి కాదు, కేవల హరిమూర్తి కాదు, మానవాకారము కేసరి ఆకారం ఉన్నది. మొదలగా ఆ పాదం అక్కడ ఏదో చెప్పొచ్చేది మీ స్నేహం ఈ మాత్రమే జ్ఞాపకం వచ్చిందని 2 వారాలు సెలవు వచ్చింది కాబట్టి అది కూడా ఆలోచించారు. అదే వాళ్ళు మొదట్లోనే పోను అసలు ఇదేవల్ల చెప్పొచ్చేది వస్తుంది రండి. అంటే కేవల మానవాకారం కాదు, కేవల హరి ఆకారం కాదు. ఇది చూస్తుంటే ఏదో విష్ణువు యొక్క ఒక విచిత్ర రూపము అని వాడికి అప్పుడే అర్థం. సో బ్రహ్మగారి వరాలు భంగపాటు పొందకూడదు. అంటే బ్రహ్మగారికి వరాలు అయితే తెచ్చించిన వాడు ఆయనే. సో బ్రహ్మగారు ఆయన గారు తెచ్చిన తపస్సు వరం ఇవ్వాలి, ఎందుకంటే ఆయన కొని అవుతుంది. మరి ఆయన మాట నా మర్యాద నిలబెట్టాలా? ఇప్పుడు దశరథ మహారాజు గారి మాట మర్యాద నిలబెట్టడానికి రాముడు అడవికి వెళ్ళింది. 14 ఏళ్ల పాటు ఆయన గారు అడవిలో ఎందుకని కష్టాలు పడ్డాడు? దశరథ మహారాజు గారి మాట నిలబెట్టాలి. ఏమిటా మాట? తన భార్యకి ఇచ్చినటువంటి 2 వరాలు. ఆ 2 వరాలుగా ఆవిడ 2 కోరుకుంది. ఆ 2 మరి ఆవిడ గారు కోరుకున్న 2 నెరవేరాలండి. నడవకు వెళ్ళాలి వద్దా? అందులో ఒకటేంటి 14 ఏళ్ల పాటు ఇది వెళ్ళాలి,
అంటే ఇది కదిలితేగా జరుగుతుంది, కాకపోతే తండ్రి మాట పోయినట్టేగా, అది సంగతి. అలాగే బ్రహ్మగారు తన నుంచి పుట్టిన ప్రథమ జీవుడు, మొదట పుట్టినవాడు. మరి ఆయన గారు మర్యాద నిలబెట్టాలా వద్దా? నిలబెట్టడం కోసం ఈ వేషం వేశాడు. సగం ఇది అర్థమవుతుందా? ఇంత ఓడ జరిగింది. భగవంతుడు ఒక రూపం తీసుకుంటే ఆ రూపం వెనకాల ఇంత జ్ఞానం, దాని వెనకాల అనేక కారణాలు. ఈ విధంగా ఆ హిరణ్యకశిపుడు అడిగిన చోటున, అది హిరణ్యకశిపుడు అడిగిన చోటున వాడి రూపంతో కనిపిస్తే అప్పుడు వాడికి అర్థం అవుతుంది పరమాత్మ ఏంటో. ఈ పిల్లవాడి మాటని స్వామి సత్యం చేసినట్లు బాగా పట్టుకోవాలి. ఈ పిల్లవాడి మాటని స్వామి సత్యం చేయడం అంటే హిరణ్యకశిపుడు అడిగిన చోటున వాడి రూపంతో కనిపించాలి. అందుకని ఈ పిల్లవాడు ఆ ప్లేస్ పిల్లవాడు చెప్పడం కాదు, వాడు చెప్పాలి. వాడు ఎంచుకోవాలి ఆ ప్లేస్ని, ఎంచుకున్నాడు స్తంభాన్ని. అక్కడ ఈయన గారు ఇంద్రియాలకు అందే స్వరూపంతో కనిపించాలి. అదే అదృశ్యత. అదృశ్యత అంటే ఇంద్రియాతీతమైన వస్తువు ఇంద్రియాల స్థాయిలోకి తనను తాను దింపుకొని తనను తాను దర్శింపజేసుకుంది. అత్యద్భుత రూపం, సామాన్య రూపం. బాలకృష్ణుడు ఆవిర్భవించినప్పుడు సమద్భుతం బాలకం అంబుజేక్షణం అన్నారు. అక్కడ అత్యద్భుతం అనలేదు, అద్భుతం అన్నారు. ఇక్కడికి వచ్చేసరికి అత్యద్భుతం. ఏమిటి రెండింటికి తేడా అన్నారు. అంటే ఏ పదాలు లేకపోతే వేసేరిన పదం అన్నారు కాదు, వ్యాఖ్యానకాలు అలా ఆలోచించారు. ఇక్కడ అతి అద్భుతం అన్నారు, అక్కడ అద్భుతం అనే అన్నారు. కారణం ఒకటే. కృష్ణావతారం కేవలం ఒకే పని మీద వచ్చింది కాదు, అనేక పనుల మీద వచ్చింది. కానీ ఇక్కడ మాత్రం పిల్లవాడి కోసం వచ్చింది. అంటే భక్తుడు ఒక ఏకాంత భక్తుడు ఎవడో, ఆ ఏకాంత భక్తుడి యొక్క స్పర్శతో కూడిన అవతారం కనుక అత్యద్భుత అవతారం. భక్తుడు చేరితేనే భగవంతుడి అందం. సో ఒక ఏకాంత భక్తుడు కారణంగా వచ్చిన అవతారం కనుక అత్యద్భుత అవతారం. కృష్ణావతారం పలానా వాళ్ళ కోసం వచ్చిందని చెప్పడానికి లేదు, అది అనేక మంది కోసం వచ్చింది. అనేక మంది లాభాలు పొందారు, అనేక మంది రకరకాల ఇతర ప్రయోజనాలు పొందారు కావచ్చు. కాబట్టి కృష్ణుడు అనగానే ఫలానా అని ఒకరే జ్ఞాపకం రాదు. ఎక్కడో భగవంతుడు పేరు చెబితే వెంటనే భక్తుడు జ్ఞాపకం వచ్చే అవతారం, లేదు భక్తుడు పేరు చెప్తే వెంటనే భగవంతుడు జ్ఞాపకం వచ్చే అవతారం కేవలం అవతారం. మిగతా రామావతారం వీటిలో విశేషాల్లో అనేక మంది ఉన్నారు. రాముడు వచ్చినప్పుడు శబరి అవుతానండి, 3 మంది ఉన్నారు కోసుకున్నవాడు. ఎవరికంటే వాళ్ళు ప్రధానం అయితే కావచ్చు, కానీ కేవలం శబరి కోసమే రాముడు వచ్చాడు అనడానికి లేదు. కానీ ఎవరికి వాళ్ళు అలాగే అనుకున్నారు, వేరే సంగతి. గోపికల కోసం పరమాత్మ వచ్చాడు, రాదు గోపికలు చిన్న వయసులో విడిచిపెట్టేశాడు. తర్వాత చాలా కాలం బతుకున్నాడు. 16, 12, 13 వయసులో గోపికలు విడిచిపెట్టేశాడు కదా, 125 ఏళ్ళు బతుకున్నాడు. ఈ మధ్యలో ఎక్కడ గోపికలతో కలవలేదు. మళ్ళీ జీవితం చివరిలో సూర్యగ్రహణం వచ్చినప్పుడు ఎంతమంది ప్రభాస తీర్థంలో కలిశారు అంతే. ఈ మధ్యలో ఎక్కడ కలవదు. ఇది భౌతికంగా చెప్పచ్చు. అందువల్ల ఆ అవతారాలను ఏ ఒక్కరికో నిర్దేశించడానికి లేదు. కానీ నృసింహావతారం అంటే మాత్రం ప్రహ్లాదుని జ్ఞాపకం, సందేహం. కాబట్టి ఇంత బాధ ఎందుకంటే విద్యార్థులు అదృశ్యత అత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం నమృగం నమానుషం అని ఏదైతే శ్లోకం ఉందో, నిజభృత్యుడు పరమ భాగవతోత్తముడు అంటే చెప్పినంత మాత్రంలో పరమాత్మ ఆయన మాట నిలబెట్టాలి. ఇప్పుడు 2 సమస్యలు వచ్చాయి. ఇప్పుడు ఈయన మాట నిర్ధారణ చేయలేదు అనుకోండి, ఈయనకి ఇబ్బంది లేదు, కానీ ప్రహ్లాదుడికి లోకంలో మాట పోతుంది. ఆయన ఎప్పుడైనా పిల్లవాడు సత్యం కాదేమో, పిల్లవాడి మాటని స్వామి పట్టించుకోలేదంటే పిల్లవాడికి అవమానం వస్తుంది. పిల్లవాడికి వచ్చే అవమానం భగవంతుడికి వచ్చే అవమానం. అందువల్ల తన భక్తుడి మాట తన మాటే తన భక్తుడి ద్వారా వస్తుంది కనుక ఇద్దరికీ అభేదం. అక్కడ చెప్పుకున్నాం కదా, 4 భక్తి సూత్రాల్లో ఏం చెప్పుకున్నాం? తస్మిన్ తర్జనే భేద అభావ. మీదేవాళ్ళు వచ్చింది. తస్మిన్ తర్జనే, ఆయనకి ఆయన భక్తులకి అభేదము. భేదం అంటే వాడి ద్వారా వచ్చిన మాట వీడిదే, వీడి మాటే వాడి ద్వారా వస్తుంది. వాడిద్దరిగా తెలుస్తున్నా ఒకటే హృదయం. ఎవరికి? మహాభక్తుడికి. 4లో చెప్పారుగా. అందువల్ల ప్రహ్లాదుడి మాటను స్వామి ఎందుకు పట్టించుకున్నాడు, ఆయన గారి మాట ఎందుకు నిరూపణ చేశాడంటే ఆయన పరమ భాగవతోత్తముడు. అందులో విశేషం రాశాం. నారాయణుడు నరహరిగా అవతరించడానికి ప్రధాన కారణమైన నిజభృత్యుడు పరమ భాగవతోత్తముడు. భాగవత ఉత్తముడు భాగవతోత్తముడు. భగవంతుడి కోసమే జీవించేవాళ్ళు భాగవతుడు. మాట అర్థమైంది కదా.
అటువంటి భాగవతంలో ఉత్తముడు భాగవతోత్తముడు, అటువంటి భాగవతోత్తముల్లో శ్రేష్టమైన వాడు పరమ భాగవతుడు. ఇది ఎంతో గ్రేడింగ్ మాట. అసలు భగవంతుల కోసం జీవించడం ప్రారంభిస్తే ముందు భాగవతులం అవుతాం. క్రమంగా భాగవతులం అయితే వీడికంటే వీడు గొప్ప, వీడికంటే వీడు గొప్ప, వీడికంటే వీడు ఉత్తమ అంటే మించిన వాళ్ళం అని వెళ్తాం భాగవతోత్తములు. కానీ ఏమో ఇలాంటి భాగవతోత్తములు 10 మంది చేరితే అందులో ఎవరండి మేటి అన్నప్పుడు పరమాన్ని ఎప్పుడైతే వేసారో ఇంకా అయిపోయింది. అంటే భగవంతుడు వెంటనే ఎవరిని పట్టించుకుంటాడు. ఫస్ట్ 10 మంది భాగవతోత్తములు దగ్గర ఉంటే ఆ 10 మందిలో ముందు ఆయన దృష్టి ఎవరు పెట్టుకుంటుంది, వాడు పరమ భాగవతుడు. దానికి చాలా అవగాహన, దానికి చాలా ఒక నిష్ఠ, దానికోసం ఒక జీవితం, ఒక తపస్సు. ఎంతగా పరమాత్మ కోసం ఈ మనస్సు ఎంతగా పరిగెడితే, ఎంతగా తప్పిస్తే మనస్సు అంతగా భగవంతుడు అడిగి చూస్తాడు కనుక ఇన్నున్నాయి. ఈ వ్యవస్థను అర్థం చేసుకోవాలి. భగవంతుని పొందకుండా దేహం నుంచి వెళ్ళిపోతే మళ్ళీ ఘోరమైన జన్మలు పొందుతాం. ఈ అవగాహన ఉండాలి. ఇది ఒక భయం లోపల ఉండాలి. ఈ భయం కొద్దీ ఇంకా 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 అప్పుడు ఆ తపన కాస్త పెరుగుతుంది. ఇవన్నీ అప్పుడు ఈ అలసత్వం అనేది ఉండదు, అప్పుడు ఈ అజాగ్రత్త అనేది ఉండదు. నిరంతరం నిప్పుల మీద కూర్చున్నవాడు ఎలా ఉంటాడు, నిప్పు మీద కూర్చున్నవాడు ఎంత వేళ లేస్తామా, ఇటుకామంటారు. ఇటుకామంటే ఇటుక బట్టి కాలుస్తుంటారు. ఇటుక బట్టి చూస్తున్నాం కదా, అది రోజు కాలితే కానీ అది గట్టి పడదు. ఆ ఇటుక బట్టి మీరు తీసుకెళ్ళి మనిషిని కూర్చోబెడితే మీకు ఫీలింగ్ వచ్చిందిగా, అలా రావాలి సంసారం. అది అర్థమైంది. వాడు అమాంతంగా తీసుకెళ్ళి ఇటుక బట్టి మీరు పడేస్తే గాలిలో తీసుకెళ్ళి ఎన్ని క్షణాల్లో దాని నుంచి లేచే ప్రయత్నం చేస్తాడు వేరే సంగతి. కానీ దీని నుంచి బయటపడాలన్నది వెంటనే క్షణంలో వస్తుంది ఆలోచన. వెంటనే ఎందుకు ప్రమాదం గుర్తించాడు కదా, అంతటి ప్రమాదభరిత వ్యవస్థగా నేను గుర్తించిన వాడిగా తప్ప. ఆ స్థాయిలోంచి రాసిన స్తోత్రం లక్ష్మీ నృసింహ కరావలంబిస్తారు. భగవద్వాదుల వారు అక్కడ కూర్చుని ఇటుకబట్టి కాలుతున్న ఇటుకబట్టి కూర్చున్నవాడు అలాగే దాని నుంచి ఎలా బయటపడాలని ప్రయత్నం, వెంటనే వాడించి బయలుదేరడం, లేదంటే రక్షించమని అరవడమో, ఇలా గెంటడమో, ఏదో ఒక నెక్స్ట్ ప్రయత్నానికి దాని నుంచి బయటపడే ప్రయత్నం ఎలా అయితే చేస్తాడో ఈ వ్యవస్థ అంతటి ప్రమాదకరంగా అర్థమైంది. అర్థం కాకపోతే ప్రమాదకరం కాదా? అర్థమైనా అర్థం కాకపోతే ప్రమాదకరమే. అర్థం కాకపోవడంలో కారణం మోహం అనేది ఉంటుంది. మోహం కారణం ఇది ఆనందకరంగా కనిపిస్తుంది. కానీ మన సాధనలు పెరుగుతుంటే ఆ మోహం కలుగుతుంటే మంచు కలుగుతున్నట్టుగా మోహం కలుగుతుంటే అప్పుడు ఇందులో ఉన్న ప్రమాదం అర్థమవుతుంది. అప్పుడు ఆ ప్రమాదం అర్థమైన తర్వాత అప్పుడు ఆ స్థాయిలోకి వచ్చే స్తోత్రం సంసార పూపమధిఘోర మగాధ మూలం సంప్రాప్య దుఃఖ శతసప్త సమాకులస్య దీనస్య దేవకృపయా శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమది. అక్కడి నుంచి రాశారు భగవద్గీత. ఆ స్తోత్రం యొక్క ఆవిర్భావానికి కారణం ఇది. ప్రహ్లాదు యొక్క భావాన్ని ఓతగా తీసుకుని భగవద్పాదుల వారు మొత్తం 35 శ్లోకాల స్తోత్రం, అందులో 11 శ్లోకాలు సంసార 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 సంసార. మొదటి శ్లోకంలోనూ తగిలించే సంసారాన్ని భవాబ్ధిపోత అన్నమాట అంటారు. సంసార సాగరాన్ని దాటించేటటువంటి పడవవు అని చెప్తుకుని అక్కడి నుంచి సంసార సాగర విశాల కరాళ కాల సంసార భీకర కరీంద్ర కరాభిఘాత సంసార కూపం అతిఘోరం అగాధమూలం సంసార ఘోర గహనే చరతో మురారే సంసార సర్ప విషదుష్ట భయోగ్ర తీవ్ర సంసార వృక్ష మగబీజ అనంత కర్మ సంసార జాలపతిదస్య జగన్నివాస సంసార దావదహనాకుల భీకరోగ్ర సంసార సాగర నిమజ్జన ముఖ్యమానం సంసార యూథ గజ సంహతి సింహదంష్ట్ర సంసార యోగి సకలేసుడు నిత్యకర్మ సంప్రాప్య దుఃఖ సకలేంద్రియ మృత్యు నాశ. మొత్తం 11 శ్లోకాలు. 11 + 2 13. ఆ తర్వాత మరొక 12 శ్లోకాలు, మొత్తం 15 శ్లోకాలు కరావలంబ స్తోత్రం యొక్క సమగ్ర స్వరూపం. దానంతటికి కారణం ప్రహ్లాదుడు చేసినటువంటి స్థితిలో ఆయన వ్యక్తం చేసిన సంసార భీతి. సంసార చక్ర కథనాత్ కృత్సతాం ప్రణీత అని ఆయన స్తోత్రంలో ఉంది. దాన్ని ఊతగా పుచ్చుకుని రక్షించే స్వభావం నీకుంది, ఆ స్వభావాన్ని నా ఎడలను ప్రదర్శించు, నన్ను ఉద్ధరించి ఏనాడు మీద పడిపోయాను, నీకు ఎంత మోహాల్లో పడిపోయాను అని మొత్తం మీద చెప్పొచ్చేది. ఆ ప్రహ్లాదంలో ఉన్నటువంటి ఆ తీవ్ర ముముక్షుత్వం, భగవంతుడిని పొందలేని తనం, అవన్నీ పరమాత్మను మెప్పించాయి. అందుకు పరమ భాగవతం.
ఈ పరమ భాగవతోత్తముడు పోస్ట్ ఎవరు ఇవ్వడం కాదు, భగవంతుడే ఇచ్చాడు. అర్థమవుతుందా? భవాన్మే ఖలు భక్తానాం సర్వేషాం ప్రతిరూపద్భుతు. నా యొక్క భక్తులందరికీ నువ్వు ఆదర్శమై ఉన్నావు. నిన్ను చూసి ఎవరైనా భక్తిని వాళ్ళ భక్తిని తీర్చిదిద్దుకోవాలి. ఒక సినిమా హీరోయిన్ చూసి ఎలాగైతే మనం మేకప్ తీర్చిదిద్దుకుంటామో సినిమాలు గడిచి నేర్చుకుని ఇవే కదా. అది ఎవరితో అలాగే ఉంటే దాని చూసి అది కొనుక్కున్న డ్రెస్ అది కొనుక్కునే క్లిప్పు అలా నేర్చుకుంటామో, మన భక్తిని తీర్చిదిద్దుకోవాలంటే ఒకనొక ఐడియాను చూపించండి అన్నారు ప్రహ్లాదం చూసి భక్తి నేర్చుకోండి, లేదు నేర్చుకున్న భక్తిని కాపాడుకోండి, పెంచుకోండి అని నృసింహస్వామి గారు చెప్పొచ్చేది పరమ భాగవతోత్తముడు. ప్రధాన కారణమైన నిజభృత్యుడు పరమ భాగవతోత్తముడు. ఆ తర్వాత 16వ భగవత్ కరస్పర్శ భాగ్యం పొందినవాడు. భగవంతుడి యొక్క కరస్పర్శ భాగ్యం చెప్పుకున్నాం కదా. స్వామి తను చేయబట్టుకండి ఆయన చేయి మీద పెట్టాడు, ఆయన తలగాయ మీద పెట్టాడు కదా. స్వపాదమూలే పతితం సమర్భకం విలోక్య దేవ కృపయా పరికృత ఉత్థాప్య తత్ శీర్ష్ని అగధాత్ కరాంబుజం కాళాహి విత్రస్తభియాం కృతాభయం. కాలసర్ప భయం చేత మాట అర్థమైందా? కాలసర్ప భయం చేత భయపడుతున్న, కాలసర్ప భయం చేత భీతి పొందుతున్న తన భక్తులకి అభయాన్ని ఇచ్చేటటువంటి తన చేతిని కాళాహి విత్రస్త. అహి అంటే పాము. మనకి బయట ఉన్న పాములు తెలుసు కానీ ఈ కాలం పెద్ద సర్పంలో మనకు అర్థం కావట్లేదు. కాలమే పెద్ద సర్పం. ఈ కాలంలోనే కష్టాలు సుఖాలు, కాలంలోనే వియోగాలు సంయోగాలు నానా రకాలవి కాదు. కాలానికి లొంగని దేహం అంటూ లేదుగా. ఓ మనిషి 4 ఏళ్ల క్రితం బాగా ఏదో పెద్ద ఉన్నవాడే కనిపిస్తాడు, 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ కనిపించగా మనిషి పూర్తిగా ఉండిపోయి ఉంటాడు. ఏమిటో రకరకాల కారణాలు కాలానికి లొంగిపోయింది. కాలం అనేది బలీయమైన శక్తి, తెలియకుండా ప్రతిక్షణాన్ని ఆయుష్ని హరించేస్తుంది. ఏదో అనవసర విషయాల మీదకి అనవసర విషయాల వైపు వెచ్చించే విధంగా చేస్తుంది. కాలం దాన్ని దాటనివ్వదు. కాలాన్ని దాటిన వాడే కాలాన్ని అధిగమించి వెళ్ళినవాడు. కాలాన్ని అధిగమించడం మోక్షం అంటే. కాలం యొక్క పరిధిలో ఉన్నంతకాలం సంసార జగనంలో ఉంటాం. కాలకాలుడు భగవంతుడు కాలాన్ని కూడా కాలమైన వాడు. సో భగవత్ప్రాప్తి అంటే కాలాతీత స్థితి అవుతుందా. అందువల్ల భగవత్ కరస్పర్శ భాగ్యం పొందినవాడు సమస్త పాపనాశనం, హృదయంలో ఆత్మదర్శన భాగ్యం పొందిన మహానుభావుడు. 16వ పాయింట్ సమస్త పాపనాశనం. ఇది కూడా భాగవతంలో 16 శ్లోకంలో ఉంది. ఎప్పుడైతే స్వామి తన చేతితో ముట్టుకున్నాడో సతత్ కరస్పర్శ ధృత అఖిల అశుభ. అప్పటికే 99% పర్ఫెక్ట్, 1% మరి అంతేనా. రాక్షస సాంగత్యం చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల మనం బోర్డు దోషాలు అనుకుంటాం. మనం ఎంత మడిపెట్టి కూర్చున్నా చుట్టూ ఉన్నవాళ్ళ వల్ల వచ్చే దోషాలు ఉంటాయి. దీన్ని సంగత్వ దోషాలు ఉంటాయి. తప్ప ఎవరు లేకుండా అడవలో కూర్చోవాలంటే. సో మనం చేసేది మనం చేయాలంతే. చుట్టూ ఉన్న వాళ్ళలో ఏ దోషాలను మనకి ఏం తెలుస్తుంది? చుట్టూ ఎంతకాలం రాక్షసుల మధ్యలో ఉంటున్నవాడు, మరి వాళ్ళ సంగత్వంలో కొన్ని దోషాలు అంటుకుంటాయి మనస్సుకి. అందువల్ల స్వామి యొక్క కరస్పర్శ ఎప్పుడైతే లభించిందో ఈయన గారికి ధృత అఖిల అశుభ. ధృత అంటే ఎగరగొట్టబడిన సమస్త దోషాలు ఎగరగొట్టబడ్డ. హృదయంలో ఉన్నటువంటి ఏవైనా కొద్దిపాటి మాలిన్యాలు ఉన్నా అవన్నీ కూడా ధృత ఎగరగొట్టబడి కరస్పర్శ ధృత అఖిల అశుభ. సపది అభివ్యక్త పరాత్మ దర్శన. సపది అంటే వెంటనే. సపది అంటే వెంటనే ఆయన గారికి హృదయంలో తన నిజస్వరూపంగా ఉన్నటువంటి స్వామి దర్శనం. భగవంతుడు మనకి ఎలా వ్యక్తం కావాలి? మనకంటా వేరుగా రూపంగా కనిపించడం ఒక స్థాయి అది. కానీ భగవంతుడు మనకు వ్యక్తం కావాల్సింది ఇప్పుడు ఈ దేహం ఎలాగైతే మనకి నేరుగా వ్యక్తం అవుతుందో. మాట అర్థమవుతుందా? ఈ దేహం మనకి ఇప్పుడు నేరుగా వ్యక్తం అవుతుంది అంటే మన స్వరూపంగా. వాస్తవానికి ఇది మన స్వరూపం కాదు, నకిలీ. ఇది నకిలీ స్వరూపం. కానీ నకిలీ అయినది నిజంగా కనిపిస్తుంది. అజ్ఞానం. ఎలాగైతే ఇప్పుడు ఈ దేహం మనకి ఈ నేను కానిది నేరుగా కనిపిస్తుంది, అలాగా వాస్తవంగా మన స్వరూపమైన పరమాత్మ మనకు స్వరూపంగా వ్యక్తం కావాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకు నేను అనగా నాకు దేహం ఎలా తెలుస్తుందో, జ్ఞానం కలగడం అంటే నేను అనగానే భగవంతుడు. ఇది
ఇక్కడ దాకా మధ్యలో ఎక్కడ ఆగడానికి. అందుకని ఈ లోపు ఎదురుకుండా ఆయన కనిపించడం, ఏదో ప్రసాదం పెట్టడం, ఆయన మనం కొంచెం భోజనం చేయడం, ఇవన్నీ మధ్యలో ఉన్న స్థితులు. ఇవన్నీ భగవంతుల రూపంలో కనిపించడం, ఆయన మనం మాట్లాడడం, ఇవన్నీ రకరకాల దశలు ఇవన్నీ. కానీ అల్టిమేట్ కాదు. అల్టిమేట్ అంటే గమ్యం కాదు. ఆ దశలో కూడా మన సమస్య లక్షణం. సో భగవంతుడు ఎవరు మనకు తెలియకపోయినా మన రూపంగా తెలుసుకున్నవాడు. మర్చిపోదు, భగవంతుడు మన అందరి రూపంగా తెలుసుకున్నవాడు భగవంతుడు. ఆభరణాలన్నింటిగా తెలుస్తున్నది బంగారం. సో ఆభరణానికి బంగారం ఏమవుతుంది? ఆభరణానికి బంగారం నిజస్వరూపం అవుతుంది. ఆభరణానికి ఉన్న ఆ నామరూపాలు నకిలీ, అప్పుడు తాత్కాలికంగా వచ్చాయి. తయారు చేస్తే తయారు చేయకముందు లేవు. అలా తయారు చేయకముందు కూడా అది బంగారం తానయ్యింది. అర్థమవుతుందా? సో బంగారం నిజస్వరూపం. ఇప్పుడు ఏవైతే ఈ నామరూపాలు తెలుస్తున్నాయో, ఉంగరం ఏదవుతుంది, ఈ నామరూపాలు ఇప్పుడు తాత్కాలికంగా తెలుస్తున్నాయి. ఈ నామరూపాలు తెలుస్తున్నప్పుడు కూడా అది బంగారమే అయ్యింది. రేపు కరిగించేసామనుకోండి, అప్పుడు కూడా బంగారమే. సో అది 3 స్థితుల్లోనే బంగారమే. మరి ఈ ఉంగరం ఎప్పుడైంది? మధ్యలో అయింది. సో ఉంగరం అనే పేరు, ఆ రూపం మధ్యలో వచ్చేయి. మధ్యలో వచ్చి మధ్యలో పోయేవాడిని సత్యం అనకూడదు, మిథ్య. ఎప్పుడు ఉండేదాన్ని సత్యం అన్నారు. సో ఇప్పుడు ఆభరణంగా ఉన్న బంగారం అది ఒక్కసారి ప్రశ్న వేసుకుంది అనుకోండి, నేనెవరో. నేను కనిపిస్తున్న ఉంగరాన్న ఈ రౌండ్గా ఉన్నాను కదా, సో నేను గుండ్రంగా ఉంటాను అని బంగారం అనుకో. ఆ బంగారు రూపంగా ఆ ఉంగర రూపంగా ఉన్న బంగారం తనలో దాన్ని విమర్శ చేసుకుంటాను, నేనెవరు? ఈ ఇలా రౌండ్గా కనిపిస్తున్నదే నేను నా రూపమా? నన్ను అందరూ ఊర్లో ఉంగరం అంటారు, అంటే నా పేరు ఉంగరమా? అసలు నేనెవరు అన్న ప్రశ్న వేసుకుని తన మీద దృష్టి పెట్టి విచారణ చేస్తే తాను బంగారం. అలా మనందరూ నేను అనే దాని మీద దృష్టి పెట్టి నేనెవరో అని విశ్లేషణ చేస్తే నేను పరమాత్మ. ఇక్కడ చేస్తాను, అక్కడది. అది నోటితో చెప్పుకున్న మాట కాదు, అనుభూతి. అప్పుడు పరమాత్మ ఏంటి? అప్పుడు ఏం చూస్తుంది పరమాత్మ అంటే? అప్పుడు పరమాత్మ రూపంగా తెలియడం కాదు, అంతటా ఉన్న వస్తువు. ఆ అంతటా ఉన్న వస్తువు ఇది. అప్పుడు ఆ స్థితిలో నేను దేహాన్ని పరిమితం. అర్థమవుతుందా? ఇప్పుడు ఎలాగైతే ఈ గుడి ఎక్కి నేను పైనుంచి చూస్తే మీ అందరూ నాకు ఎలా కనిపిస్తారో ఉదాహరణకి, అలాగే ఆ అనంత స్వరూపంలోంచి, నాదైన అనంత స్వరూపంలో చూస్తే ఈ దేహం ఒక చిన్న దేశం. ఇది దేహాన్ని దాడి చూస్తున్నాను నేను. ఎప్పుడు జ్ఞానం కలిగితే, ఇప్పుడు దేహంలో ఉండి చూస్తున్నాను. ఇది అజ్ఞాన దశ. దేహాన్ని పరిమితమై నాకంటే వేరుగా చూస్తుంది. జ్ఞాన దశలో నాలో భాగంగా చూస్తాను దేహాన్ని. మాట అర్థమవుతుంది? బాగా పట్టుకోవాలి. ఇది పెద్ద మన ఉదాహరణ అనుభవంలో ఉన్నది. కళలో మనం చూసిన దానికి, కళ నుంచి బయటకు వచ్చాక మనం చూసిన దానికి తేడా ఉంది. కళలో చూస్తున్నప్పుడు వేరువేరుగా చూస్తాం, మనకంటే వేరు. కళ నుంచి బయటకు వచ్చాక వీళ్ళందరూ నాలోనే వాడే అంటున్నావా లేదా? అది ఆ మాత్రం అర్థమవుతుందా? అందువల్ల హృదయంలో ఆత్మదర్శన భాగ్యం పొందినవాడు, ఆత్మదర్శన భాగ్యం అంటే చెప్పొచ్చేది ఆ పరమాత్మ తన స్వరూపంగా తెలుస్తున్నవాడు తనకి వ్యక్తమయ్యాడు. అంటే తనకు తాను ఇప్పుడు కేవలం ప్రహ్లాదుడు అనే దేహానికి పరిమితులు కాదు, ఇంతకాలం నిండు. ఆత్మదర్శనం అంటే కాదు, ఆత్మ అనేది వేరే వస్తువు అంటూ ఉండి ఆ దర్శనం అవ్వడం కాదు, మనమే ఆత్మ. ఆత్మదర్శనం అంటే మనకి మన దర్శనం అవ్వడం. మనం అనుకుంటున్నా మనం దేహం కాదు, మనం అనుకోపోయినా మనం ఆత్మ. ఈ మాట అనుకోపోయిన ఆత్మ, ఆ అనుకోపోయినా మనం అయి ఉన్న ఆత్మ మనకి అనుభూతిలోకి వస్తే అదే మోక్షం. ఆత్మ అంటే అంతటా తానయ్యున్న వస్తువు. ఈ మాట ఒక్క అర్థమైతే చాలు. ఆత్మ అనేది పరిమితం కాదు. ఈ సమస్తము ఏ వస్తువు తానయ్యుందో మాట అర్థమవుతుందా? ఈ సమస్తము తానయ్యున్న వస్తువు అదే ఆత్మ. అదే ఆత్మకు పేరుంది శాస్త్రంలో, మహా ఉనికి. అంటే వీటన్నింటి రూపంగా తెలుస్తున్నా. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఆ స్తంభం ఉంది, ఫ్యాను ఉంది, మైకు ఉంది, మన ప్రవచనం జరుగుతోంది, ఉంది 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 ప్రతి ఉంది. ఇక్కడ సుమారు 20 మంది ఉన్నారు అనేది ఉంది. 2 వారాల క్రితం క్లాసులు లేవు అనేది ఉంది. కాబట్టి చెప్పుకుంటున్నామన్నీ. అంటే ఇవన్నీ ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. అంటే ఉన్నట్లుగా తెలియడాన్ని ఉనికి అంటాం. ఎందుకంటే ఉండుట, ఎగ్జిస్టెన్స్.
మరి ఇంటి రూపంగా తెలుస్తున్నటువంటి ఈ ఉనికి ఒకటి మరొకటి కాదు, ఇది మది కాదు, మరొకటి కాదు, ఇది మది కాదు, అది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇలా చూస్తే. కానీ వీటన్నింటి రూపంగా తెలుస్తున్నది ఉనికి మాత్రం. అంటే ఇన్నింటికి ఉనికిని పోస్తున్న వస్తువు కెరటాలన్నింటికి ఉనికి పోస్తున్నది సముద్రం. అవి ఈ ప్రపంచ రూపంగా ఉన్నటువంటి ప్రపంచంలో భాగమైన వాటికి ఉనికి అనే దాన్ని పోస్తున్న వస్తువు. వాణ్ణి మహా ఉనికి అంటారు. గ్రేట్ ఎగ్జిస్టెన్స్, ప్యూర్ ఎగ్జిస్టెన్స్. ఇవో టెంపరీ ఎగ్జిస్టెన్స్. ఈ దేహం ఇవ్వడం లేకుండా పోతుంది. ఒక ఎరటంగా లేస్తుంది, 4 రోజులు పోతుంది. ఏదైనా ప్రపంచంలో ఎలాగ ఉంటాయి. చెప్పొచ్చే విషయం ఆ మహా ఉనికి ఏదో అదే మన నిజ స్వరూపము. ఇలా చెప్పాను కదా, ఆభరణ యొక్క నిజ స్వరూపం ఎవరు? బంగారం. అలాగే నేనేదో అజ్ఞానం వచ్చి దేహం నేను అనుకుంటున్నా, నేనెవరో విశ్లేషణ చేస్తే ఆ మహా ఉనికి నేను. ఆ మహా ఉనికిగా నేను నాకు దర్శనం అవడమే ఆత్మదర్శనం అంటే. అది జరిగింది. ఇవన్నీ మాటలతో ఇంతవరకే వెళ్ళగలం, మిగతాది అనుభూతిలో వెళ్ళగలం. దీన్ని ఎంతకన్నా చూపించే అవకాశం లేదు. ఇంకా లోపలికి వెళ్ళి చేయవలసింది పరిశోధన. బయటికి వెళ్ళి చేసేదాన్ని చూపించగలమేమో, లోపలికి వెళ్ళి చేసేదాన్ని కొంత ప్రాక్టికాలిటీ కుదరదు. అది ఎవరికి వాళ్ళు పడాల్సింది. అన్నం గొంతులోకి దిగుతుంటే ఎలా ఉంటుందో చూపించండి అంటే ఏడు చూపిస్తాను, గొంతు పోతు చూపించండి. నువ్వు తినరా అని చెప్పాలని ఎలాగని చెప్తాను. ఇంకా కాబట్టి అన్నం లోపల జారుతుంటే ఎలా ఉంటుందంటే అంటే ఎలా ఉంటుందండి, అదే అదే తింటున్నప్పుడు అడిగితే కంచం పెట్టి కొడాలి. తింటే తెలుస్తుంది అంటే అదే నేను చెప్తాను. దానికి ఏ వీడియో తీసి చూపించగలవా? అన్న లోపల దిగుతుంటే ఎలా ఉంటుంది వీడియో, ఎక్కడ వీడియో తీస్తాం? కుదరదండి. అది లోపల విషయం. అది బయట విషయాలు చూపించచ్చు లోకంలో. లోపల వీటిని నిరూపణ చేయలేము, ఎవరికి వారే చెప్పుకోవచ్చు. అయితే నిరూపణ కాని వాళ్ళు ఏమంటారు? లేదంటారు. వారి కర్మ అంతే. ఎవరైనా చేస్తారు. ఇప్పుడు వాడి కోసం మన జన్మ వేస్ట్ చేసుకోలేము, మన కోసం మనం ముందుకు వెళ్ళాలి. అర్థమవుతుంది. అందువల్ల హృదయంలో ఆత్మదర్శన భాగ్యం పొందిన మహానుభావుడు ఎప్పుడు 5 ఏళ్ల వయసులోనే పొందినవాడు. కరస్పర్శధృత అఖిల అశుభ సపది అభివ్యక్త పరాత్మదర్శన తత్పాదపద్మం హృది నిర్భృతో దధో. వెంటనే ఆయన దృష్టి మొత్తం ఆయన పాదాలను పెట్టాడు. హృదయంలో బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాడు. బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నవాడు ఆయన పాదం మీద దృష్టి పెట్టాడు, అటు ఇటు కలపకుండా. ఇంకా హృష్యత్తను కిలన్నహృత్ అశ్రులోచన. కిలన్నహృత్ అశ్రులోచన. కళ్ళ నీళ్లు వచ్చేస్తున్నాయట, ఒళ్ళు పులకాంకితం అయిపోతుంది. ఒకసారి కంఠం గద్గదం అయిపోయింది. స్వామి భక్త దృష్టి పెట్టి చూస్తున్నాడు. అప్పుడు ప్రహ్లాద వస్తుంది. ఆ తర్వాత ఇంకో శ్లోకం వస్తుంది. అస్తౌషీత్. ఆ స్థితిలో ఉన్నవాడు స్తోత్రం చేశాడు. హరిం ఏకాగ్ర మనస సుసమాహిత ప్రేమ గద్గదయా వాచ తన్యస్త హృదయక్షణ. తన హృదయాన్ని, తన దృష్టిని పూర్తిగా తన్యస్త ఆయన మీదే పెట్టి, ఇంకా అటు ఇటు చూడడం కాకుండా ఏకాగ్రం చేసి పెట్టేసి పూర్తిగా అక్కడ అస్తౌషీత్ స్తోత్రం చేశాడు. ఆ స్థితిలో వచ్చిన స్తోత్రం సామాన్య స్తోత్రం కాదు. వాడు మాట్లాడితే, వాడు కూర్చుంటే, లేస్తే విష్ణువే పూర్తిగా నిండిపోయిన వాడు వాడు హృదయంలో. అటువంటి వాడి ఆ పిల్లవాడు ఆ చూస్తే ఇంత సంరంభం, మహాదేవాది దేవతలు ఈయన గారిని ఏమాత్రం ప్రసన్నం చేయలేని పరిస్థితి. ఈ పిల్లవాడు దాని ముందు జరిగిందిగా. ఈ పిల్లవాడు వెళ్ళి నమస్కారం పెట్టగానే ఆయన కాస్త ప్రసన్నం అయిపోయాడు. తర్వాత వస్తుంది అదే. తర్వాత రాబోతుంది. ముందు చెప్పుకోవడం ఎందుకు? దేవతా స్తోత్రాల చేత ప్రసన్నం కాబడిని స్వామిని తన అంజలి పూర్వక సాష్టాంగ నమస్కార రూప భక్తితో ప్రసన్నం చేసిన మహనీయుడు. ఎందుకంటే మొత్తం 16 వర్గాలు స్తోత్రం చేసి, మొత్తం 16 దేవతా వర్గాలు బ్రహ్మగారితో ప్రారంభించి బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, ఈ ముగ్గురు ప్లస్ ఇంకో 13 వర్గాలు, మొత్తం 16 దేవతా వర్గాలు స్తోత్రం చేసి 17 ఈవిడ అడుగు ముందుకెళ్ళింది. కానీ ఈ రూపం ఎప్పుడు చూడలేదు, వెనక్కి వచ్చింది. ఆవిడ ఎలా వెనక్కి రావడమో ఒక ప్లాన్ ఉంది. వీడు పంపించాలి. నేను ఎప్పుడు చూడలేదు. అదృష్ట అశ్రుత పూర్వత్వా. ఇటువంటి రూపాల గురించి ఎప్పుడు నేను వెళ్ళలేదు, ఎప్పుడు నేను చూడలేదు. అమ్మాయి నువ్వు వెళ్ళని బ్రహ్మగారు ముందు చూశారు, నేను ఎప్పుడు చూడలేదు బాబు అని చెప్పి అదృష్ట అశ్రుత రూపత్వ. ఆవిడ కాస్త వెనక్కి వచ్చింది. అప్పుడు ప్రహ్లాదంగా బ్రహ్మగారు దృష్టి పడింది. నువ్వు వెళ్తా పిల్లవాడు అంటే పిల్లవాడు 18వ వాడు. సో ఈ పిల్లవాడు కాస్త వెళ్ళి అంజలి పూర్వక సాష్టాంగ నమస్కార రూప భక్తితో ముందు వెళ్ళి అంజలి కట్టించాడు. అంజలి అంటే నమస్కారం ముద్ర, సాష్టాంగ నమస్కారం. ప్రహ్లాదం ప్రేషయామాస
బ్రహ్మావస్థితమంతికి తాత ప్రశమయోపేహి స్వపిత్రే కుపితం ప్రభుం తథేతి శనకైరాజన్ మహాభాగవతోద్భక ఉపేత్య దగ్గరికి వెళ్ళేట భూమి కాయేన నేల మీద దేహం పడేసేలాగా సాష్టాంగం ననామ విధృతాంజలి నమస్కారం పెట్టి ఇలా అంజలి ముద్రతో నేల మీద ఉన్నట్టు అంతే అంటే ఇలా సాష్టాంగం పెట్టి ఎదురుకుండా ఇలా పెట్టి పడున్నాడు. అప్పుడు ఆయన దృష్టి విడిగిపడింది. స్వపాదమూలే పతితం తమర్భకం తన పాదముల చెంత పడి ఉన్నటువంటి ఆ పిల్లవాడిని చూసి పతితం తమర్భకం అర్భకుడు అంటే పిల్లవాడు పతితం పడి ఉన్నటువంటి స్వపాదములే తన పాదముల చెంత పడినటువంటి ఆ పిల్లవాడిని చూసి విలోక్య విశేషంగా చూసేట ఎవరు దేవ ప్రకాశ స్వరూపుడు ఎవడుంటే ఈ ప్రపంచానికి వెలుగు అనేది అందుతుంది. ఈ ప్రపంచమనే వస్తువుకి ఉనికి ప్రకాశము ఎవడి వల్ల అందుతుందో వాడే దేవ. ఎలా చూశాడు? అప్పటిదాకా కోపంగా చూసిన వాడు ఇప్పుడు కృపయా పరికృత పూర్తిగా కృపతో నిండిన వాడై చల్లటి చూపులు చూశాడు. అప్పటిదాకా నిప్పులే వచ్చే చూపుల్లో ఏది వీళ్ళు స్తోత్రాలు చేస్తున్నప్పుడు కూడా దాంతో వాళ్ళందరూ వెలిగిపోయారు. ఇప్పుడు చల్లటి చూపులు అంటే వెంటనే నచ్చేశాడు. ఎందుకంటే ఆయన దాన్ని ప్రసన్నం చేయడానికి మంచి మాట చెప్పుకున్నాం. సంసార హింసకి అలవాటు పడినటువంటి నృసింహాన్ని బంధించడానికి ప్రహ్లాదుడనే బోనే ఏకైక శరణ్యం. సింహం పట్టడానికి బోను ఉండాలి అవుతారు ఎవరా బోను? ఈ సింహాన్ని పట్టడానికి ప్రహ్లాదుడనే బోను అంటే ఎముక కాదు, బోను అంటే బోను. మనకు అన్ని ఎముకలు అర్థం అవుతాయి ఇదే బోల కదా. సో ప్రహ్లాదుడనే బోనే కేవల శరణ్యం. సో ఈయన గారు ఆయన భక్తితో బంధించేసేవారు. అర్థమవుతుందా? అప్పుడు స్వామి దొరికాడు. అక్కడ దొరికిన వాడు కాస్త సాష్టాంగ నమస్కారం భక్తితో ప్రసన్నం చేసుకున్నారు. అందువల్ల ఆయన గారిని ప్రసన్నం చేసుకోవడానికి వాళ్ళ స్తోత్రాలు తన నమస్కారంతో ప్రసన్నమైన వాడిని ప్రహ్లాదు స్తోత్రం చేశాడు. ఆత్మ మారింది. అందుకే స్తోత్రం ప్రారంభించగానే ముందు ఒకటే మాట అంటాడు, నిన్ను చూసి భయపడింది ఏంటి? భక్తుల యొక్క భయాలను భయపెట్టేటటువంటి అభయ స్వరూపుడివి నిన్ను చూసి భయపడడం ఏంటి? ఏదో లగపం వ్యర్థంగా భయపడుతున్నారు వీళ్ళందరూ. నువ్వు ఇంకో అర్థమయ్యో, నాకు నువ్వు అర్థమయ్యో, నిన్ను భయపడడం ఏంటి అని అల్లబోకగా అంత భయంకర రూపం ముందు కూడా ఏ ఒకంత జడుపు లేకుండా అది గొప్పతనం. ప్రహ్లాదు జీవితంలో వాళ్ళ నాన్న శిక్షలు వేస్తున్నప్పుడు కూడా భయం లేదు, ఇంత ఘోరమైన రూపం ముందు నిలబడినప్పుడు భయం లేదు. కానీ వాడికి కూడా ఒక భయం ఉందిట. కొంచెం ముందుకెళ్తే చెప్తాడు, అదే సంసార భయం. ఏ రూపం చూసినా భయపడటం లేదు. ఖరదంశ్వా భృకుటి సటా నఖయున్ ఉగ్రధ్వానయున్ రక్త కేసరయున్ దీర్ఘతరాంతర మాలికయు భాస్వన్ నేత్రయున్నైన నీ నరసింహాకృతి చూసి నేదెరవ. అందమైనటువంటి పేగులు వెళ్ళ వేసుకున్నావుగా. ఆయన గారు చీరు వెళ్ళ వేసుకున్నాడు, రక్తం ముందు తాగాడు ఆయన. దాంతో రక్తం అంతే అంత అంటుకుని ఉంది. అందమైన జూలు, భయంకరమైన చూపులు, నిప్పులు పురుస్తున్నాయి అన్నట్టుగా ఉంది. అదే గోల్డ్ చాలా ముచ్చాడేమో వీటి నిండా కొడవళ్ళలా ఉన్నాయట గోల్డ్ కాస్త ఆ దేహాన్ని పొడుస్తున్నప్పుడు. సో ఆ గోల్డ్ ఎలా ఉన్నాడు? చేతిలో కడుక్కోలేదుగా, అలా కూర్చుంటాడు కుర్చీలు అంతే. మళ్ళా ఇలా వాష్ బేసిన్ దగ్గర కడుక్కుని నేను కూర్చోలేదు ఏమి. అలా వెళ్ళివాడు వెళ్ళి హిరణ్యకశిపుడి యొక్క స్థానంలో ఆయన కుర్చీ ఉంటుంది కదా, దానిలో కూర్చున్నాడు. కూర్చొని ఒక్కసారి ఇలాగా ఆ జూలో సర్దుకుంటున్నాడు ఆయన. ఇంకా తగ్గడం లేదా, తీక్షణత్వం తగ్గడం లేదు. ఆ రూపం చూస్తే వీళ్ళందరూ జడ్సి దాముకున్నారు పక్కన. ఈ పిల్లవాడు చెప్తున్నాడు ఖరదంశ్వా భృకుటి. కోపంగా ఉన్నప్పుడు మన భృకుటి కొంచెం ఇలా కదులుతూ ఉంటుంది. మన కోపం అంటే ఎక్కడ తెలుస్తుంది. అదే మన ఆయన గారి కోపం సామాన్యం కోపం ఏంటి? ఆ భృకుటి చూసి బ్రహ్మగారు భయపడుతున్నారు. సటలు అంటే జడలు, నఖయున్ గోళ్ళు, ఉగ్రధ్వానయున్ సింహం కదా గర్జన చేస్తుంది. ఉగ్రధ్వానయున్ ఖరదంశ్వా భృకుటి సటా నఖయున్ ఉగ్రధ్వానయున్ రక్త కేసరయున్ దీర్ఘతరాంతర మాలికయు. మెడలో అసలు పేగులో చూసుకుంటాడు. మనలాగా మెడలో వేసుకుని చూసుకుంటాం కదా, అత్తముదిలా నిలబడలా చూసుకుంటాడు. ఆయన ఒకరు చూసుకుంటాడు. అంటే శత్రువు మీద విజయం సాధించాడు అని ఒక భావన. రెండోది, వాడు శత్రుభావంతో అయితే మాత్రం ఏమి నిరంతరం అన్నే స్మరించాడు. ఎవడు? ఓహో వాడు పేగులు కదా ఇవి అని ఒక్కసారి లోపల చూసుకుంటాడు. దీర్ఘతరాంతర మాలికయు భాస్వన్ నేత్రయున్, ఆ కళ్ళ నుంచి నిప్పులు వస్తున్నాయి. వీటితో కూడినటువంటి ఆ భీకర రూపం చూసి నేను భయపడ్డాను. దానికే వాళ్ళందరూ భయపడ్డారు.
వాళ్ళందరూ దేనికి భయపడ్డారు, వీడి దానికి భయపడ్డారు. కానీ నాకు భయం ఉంది సుమా. దేనికి? మా నాన్న శిక్షణ వేసినా నేను భయపడ్డాను. కారణం వాటి వేటిని నీకంటా వేరుగా చూడలేదు. ఈ ప్రపంచంలో దేనిని ఇప్పటిదాకా నేను నీకన్నా వేరుగా చూడలేదు. కాబట్టి నాకు భయమే లేదు. నిర్భయకుండు ప్రశస్త భాగం. అక్కడ భయం లేదు, ఇప్పుడు భయం లేదు. కానీ ఒక భయం మాత్రం. అదేమిటి తర్వాత చెప్పండి. పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్నికి వెరతు నీ పాదాశ్రయం చేయాలి. దీన్ని భగవత్పాదుల వారు ఆధారంగా తెలుసుకుని సంసారదావదహనాకుల భీకరోగ్ర జ్వాలామణీభి అభిదగ్ధతనూర్హస్య సత్పాలయుగ్మకరసీరుహమస్తకస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం. కొద్ది రోజుల్లో మనకు పుస్తకం అందబోతోంది. ముకుందమాల కరావలంబ స్తోత్రం. సింహాచలంలో సామవేదం షణ్ముఖ శర్మ గారితో మనం చెప్పించుకోబోతున్న ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో డిసెంబర్ 31 నుండి జనవరి 5 దాకా ముకుందమాల కరావలంబ స్తోత్రం. ఈ రెండింటికి కలిపి ముకుంద కరావలంబం అని పేరు పెట్టాం. ముకుందుడు కరావలంబం మనకు కావాలి అంటే ఆ పేరులో ఈ 2 స్తోత్రాలు ఉన్నాయి. ఆ 2 స్తోత్రాలను తాత్పర్య సహితంగా ఒక పుస్తక రూపంలో ఆ శ్రోతలకి అందించే ప్రయత్నం జరుగుతోంది. ఆ పుస్తకం కాస్త పుస్తకం అందించాక చివరిలో ఉంది, ఫినిషింగ్లో ఉంది. అందులో శ్లోకం తాత్పర్యం, కొద్దిపాటి వ్యాఖ్యానం. అందులో ఈ కరావలంబ స్తోత్రం మీద మాత్రం వ్యాఖ్యానం బ్రహ్మాండంగా వచ్చింది. ఇక్కడ జ్వాలలు అన్నాం కదా, ఆ జ్వాలలు ఏంటి? అలాగే ఏనుగు తొండం దెబ్బలతో సంసారమైన ఏనుగు తొండం దెబ్బలతో బాగుతోంది అని ఒక శ్లోకంలో చెప్తారు. ఆ తొండం దెబ్బలు ఏంటి కదా? ఇవన్నీ ఈ సంసార వ్యవస్థని భగవత్పాదుల వారు ఎన్ని రకాల ఆపదలుగా గుర్తించారు. వాటి నుండి 11 శ్లోకాలు నేను చెప్పారు. వాటి వ్యాఖ్యానం అందులో రాయడం జరిగింది. చెప్పొచ్చే విషయం ఆ పుస్తకం ప్రవచనానికి వచ్చేవాడికి ఇవ్వబడుతుంది. ఇక్కడ ఉన్నవాళ్ళకి ఇంకోరికి ఎవరికి ఇవ్వకూడదు. అది సత్యం కాదు, మీకు తెలుసు. మీకు చాలా విషయాలు చెప్పొచ్చేది ఆ కరావలంబ స్తోత్రంలో. అక్కడ ఈ సంసార దావ దహనాకుల సంసారం అనేటువంటి ఈ దావాగ్ని దాని కార్చిచ్చు, దావాగ్ని కార్చిచ్చులో ఆ జ్వాలలు నన్ను దహించేస్తున్నాయి. సంసార దావ దహనాకుల భీకర ఉగ్ర జ్వాలావళీభి. ఒక జ్వాల 2 జ్వాలలు కాదు, జ్వాలల బారులు. ఇంకా జ్వాలలు 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 అభిదగ్ధ తనూరుహత్య. దగ్ధమైపోతుంది నా స్వరూపం. పాదయుగ్మ తలతీరుహ మస్తకస్య. నీ పాదార విందములపై తలపెట్టిని ప్రార్థిస్తున్నాను. లక్ష్మీ నృసింహం మమ దేహి కరావలంబం అని ఆ శ్లోకం. వచ్చింది ఈ వ్యాఖ్యానం అంతా కూడా భగవత్పాదుల వారిని చేయబడు రాయించడం తెలియదు, కానీ అందమైన వ్యాఖ్యానం వచ్చింది. ఆ వ్యాఖ్యానం కాస్త త్వరలో పుస్తక రూపంలో అందుకుంటాం. ఆ పుస్తకానికి ఒక పెద్ద ఆయన కాస్త ఏదో 1000 కాపీలు 1500 కాపీలు వేద్దామంటే ఆయన 3000 కాపీలు వెళ్ళిపోతాడు. ఆయన చాలా పెద్ద ఫిగరే వస్తుంది. సో అన్ని పుస్తకాలు కాస్త ప్రింట్ చేస్తున్నారు. అందులో కేవలం ఈ 2 స్తోత్రాలే కాకుండా మన సింహాచలాల యొక్క అష్టోత్తరం ఒకటి, సింహాచలాల యొక్క అష్టోత్తరం నామావళి రూపంగా స్తోత్ర రూపంగా, అలాగే లక్ష్మీ స్తోత్రం నామావళి రూపంగా స్తోత్ర రూపంగా, ప్రహ్లాదుడు చేసినటువంటి నృసింహ కవచం బ్రహ్మాండ పురాణంలో ఉంది, అదొకటి. అదే సింహాచల క్షేత్రంలో అంతరాలయంలో ప్రసిద్ధంగా జరిగే శ్లోకాలు, హారత శ్లోకాలు కావచ్చు, మిగతా శ్లోకాలు కావచ్చు, ఆ శ్లోకాలన్నీ ఒకటి. చివరిలో సింహాచల క్షేత్ర ఆవిర్భావకారుడు భక్త ప్రహ్లాదుడు అనే టాపిక్ నేను రాసింది. మొత్తం ఈ 9 టాపిక్స్లో ఆ పుస్తకం కాస్త 68 పేజీల పుస్తకం. త్వరలో ఒక అందమైన ముఖ చిత్రంతో భగవానుడి అనుగ్రహం వల్ల వస్తే వైకుంఠే కలుస్తున్నాడు, లేదా అంతకన్నా ముందు ఎప్పుడు ఆవిష్కరణ అవుతుంది. అయిన తర్వాత అది అందరి చేతుల్లోకి వస్తుంది. చెప్పొచ్చేది ఆ సంసారం యొక్క భయానక స్వరూపం ఏంటి అనేదాన్ని ప్రహ్లాదుడు చెప్పిన దాన్ని పూర్ణ క్రూర దుర్వార దుర్భర, ఈ 3 పదాలు మూలంలో ప్రహ్లాదుడు చెప్పిన దాంట్లోనే కొందరు అందంగా తీసుకున్నారు. ఇది పరిపూర్ణమైన క్రూర స్వరూపం. ఇది నన్ను నాకు తెలియనివ్వదు, నన్ను నేను కానివాడిగా చూపించి నన్ను జన్మమలను పరంపరలో చూపిస్తుంది. నమ్మించి మోసం చేసేది సంసార వ్యవస్థ. అందులో సంసార వ్యవస్థలో మొట్టమొదటి దీని ఏజెంట్, మొట్టమొదటి మోసగాడు ఎవడంటే దేహం. నెంబర్ 1 ఏజెంట్. దేహం చేసేంత మోసం ఇంకా ఆ తర్వాత లోకం. ఇది ఈ దేహమే నేననుకుని మోహంలో ఉన్నటువంటి మోహగ్రస్తులు ఉన్నారే, ఈ మోహగ్రస్తుల నిలయే ప్రపంచం. అంటే ప్రపంచం లేదో కాదు, ఓ 10 మంది తాగుబోతుల దగ్గర అలాగ ఉందో అలాగే మోహం అనేటటువంటి దాన్ని పూర్తిగా మోహం అనేది ఆవహింపబడి
దేహాత్మ భ్రాంతిలో పడి కొట్టుకుంటున్న వాళ్ళ యొక్క సమూహమే ప్రపంచం. ఇది ఒక సత్యంలా కనిపిస్తుంది, ఈ దేహం సత్యంలా కనిపిస్తుంది, ఇదే మన స్వరూపం అనిపిస్తుంది. ఇలాగ క్రూరం ఇది మోసం చేసేస్తుంది, ఇలా దేహాలు మార్చేస్తుంది. నువ్వు ఆత్మవిరా, నువ్వు ఇలాగ అనంతమైన ఆనందం ఇది చెప్పదు, తెలియదు. నువ్వు ఎంతసేపు దేహం 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 పూర్ణ క్రూర దుర్భారం. దాన్ని వారించలేమో, కారణం దాని బలం చాలా ఎక్కువ. అదే మాట అక్కడ రాశారు. ఈ సంసార వ్యవస్థను ఎందుకు సూచించేవో తెలియవు, కానీ ఈ ఇందులో భాగంగా ప్రతి దానికి ఎంతో బలం ఇచ్చేస్తారు. ఆ మాట కూడా రాశారు పుస్తకం. తీవ్రమైన బలం ఇచ్చేస్తారు. ఏనుగు ఎలాగైతే ఏనుగు ఊర్లు పడ్డాయనుకుంటే గ్రామాలు ఎగిరిపోతాయి. ఏనుగుల గుంపు గ్రామం మీద పెడితే గ్రామం నిలుస్తుందా? అలాగే ఈ సంసార వ్యవస్థలో ఉన్నటువంటి రకరకాల ఇబ్బందులు అవి ఏనుగుల్లా దాడి చేస్తున్న నా మీదకి, వాడికే బలం. ఆ బలం మీద ఎక్కడ బలాన్ని నిలబడుతుంది, నేను వాడి మోహంలో పడిపోతున్నాను అని చాలా ఆ టెక్నికాలిటీస్ ఏవో పెట్టి మొత్తం మీద రాయడం జరిగింది. చెప్పొచ్చేది ఆ దుర్భారం అంటే ఏనుగు మీద పడితే ఎలాగైతే వారించలేము, ఇంకా ఓనంటే వారించకపోతే అడ్జస్ట్ అయిపోదామంటే దుర్భరం. ఏనుగు తొక్కుతుందో తెలియదు, తొండంలో విసుతుందో అర్థం కాదు, దాని దంతాలతో పొడుస్తుందో అర్థం కాదు, ఏదో చేస్తుంది మూడింట్లో. సో భరించలేము, దాన్ని దూరం చేయలేము. అలాగని దాన్ని నమ్ముదామంటే పూర్ణ క్రూరం అని పోతన గారు 3 విశేషమైన పదాలు వాడారు. పోతన గారు ప్రహ్లాదు చెప్పిందని 3 శ్లోకాలు చెప్పిందని పోతన గారు ఒక గద్య కింద తీసుకుని పూర్ణ క్రూర దుర్వారం కనుక ఇటువంటి సంసార భీతితో పూర్తిగా నిండినవాడు, దీని స్వరూపం ఏంటో అర్థమైన వాడు, దీన్ని తయారు చేసిన వాడు ఏంటో అర్థమైన వాడు, ఈ స్పష్టత పూర్తిగా ఉంది కనుక ప్రహ్లాదు భక్తిలో కన్ఫ్యూజన్ లేదు. కన్ఫ్యూజన్లెస్ డివోషన్ అంటే ప్రహ్లాదు భక్తి ఎందుకు చేస్తున్నాడో తెలుసు, ఎలా చేయాలో తెలుసు, ఎవడెందుకు చేస్తున్నాడో తెలుసు. దీని అంటే ఇప్పుడు తను ఉంటున్న స్థితి యొక్క భయానక స్వరూపం తెలుసు, పొందవలసిన స్వరూపం యొక్క అభయస్థితి తెలుసు, ఎలా జారిపడ్డాడో తెలుసు. ఈ స్పష్టత పూర్తిగా ఉంది. 0% కన్ఫ్యూజన్ కూడా ఆయన తెలియదు. 1% కూడా కాదు, 0%. ఈ మాట కాన్షియస్నెస్ గానే కూడా చెప్తున్నాను, కాన్షియస్నెస్ గానే వాడుతున్నాను నేను. 0% కన్ఫ్యూజన్ కూడా ఆయనకు లేదు, ఫుల్ క్లారిటీ. కాబట్టి ఆయన భక్తి చక్కగా విచ్చుకుంది. అలాగా స్పష్టమైన ఒక స్పష్టతతో భక్తి చేసేవాడు పరమాత్మ విష్ణు. కాబట్టి ఒళ్ళు ఆయన గారు అంతగా వశమైంది. ఎందుకంటే ఆయన గారు అంత పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్నాడు. ఏదో కోరికలు తీరుస్తాడనో ఇంకోటనో ఎందుకంటే ఆయన గారు వేసిన కోరికల వల్ల పిల్లవాడు పడలేదు. అది ఆయనే వేసాడు వలగాస్తాడు, తర్వాత వస్తుంది. నేను రాబోయే ముందు చెప్పేస్తాను వచ్చినవాడు. నాతో అదే సమస్య. 18 చూడండి, కర్మఫల ప్రదాన చేతనే కోరికల రూపమైన వరం పొందినవాడు. మనకి ఈ ప్రపంచంలో కోరికలు తీరుస్తామని వీడో వాడో దారిన పోయిన దానాలు చెప్తారు మనకి. ఇక మళ్ళా నేను నీకు ఇస్తాను అని కూడా అంటాడు. వీడెవడో వీడికి ఇచ్చేవాడు కూడా ఉండాలి. ఈ ప్రపంచంలో ఇచ్చే వాళ్ళందరూ వస్తువు వాళ్ళ సొంతం కాదు. బాగా మీకు ఎవడైనా వస్తువు ఇచ్చినా అది వ్యవహారానికి వాడు సొంతమేమో, కానీ వాడికి ఒకటి ఇస్తేనే వాడు చెప్పచ్చు. మాట అర్థమైందా? ఎవరిది ప్రపంచంలో సొంత వస్తువు అన్నది లేదు. దేహమే సొంతం కాదు. ఇది ఎప్పుడు పోతుందో అర్థం కాదు, ఎప్పుడు ఎలా మారిపోతుందో అర్థం కాదు. ఇలా ఈ క్షణంకి ఎలా ఉంది ఇంటి చెప్పగలను, మరుక్షణం ఏమవుతుంది. దేహం మీద మనకు స్వావలంబం లేదు. అదే గౌతమ బుద్ధుడు చెప్పింది, దేహమే కానప్పుడు ప్రపంచంలో ఏది నువ్వు అవుతావు. చాలా పెద్దమాట బుద్ధుడు చెప్పింది. బుద్ధుడు వైరాగ్యం తట్టుకోలేము. అది వైరాగ్యాలు తట్టుకోలేకే కొంత మహానుభావులు మనం కాస్త పైకి ఇసిస్తాం. వైరాగ్యం చెప్పిన వాడు సబ్జెక్ట్ చెప్పుకోము. దేహం మీద మనజంతో మమకారం పెంచేవాడు సబ్జెక్ట్ చెప్పుకోము. వాళ్ళకే లోకంలో చలామణి. అజ్ఞాన లోకం ఏం చేస్తారు చెప్పొచ్చేది. వీడో వాడో ఏ ఇంద్రుడో వచ్చి కోరికలు తీరుస్తానంటే ప్రహ్లాద దూరంగా పెట్టడం గొప్ప విషయం కాదు. కర్మఫల ప్రదాత అది గొప్ప. అందరి కర్మలకి ఫలాన్ని నిర్ణయించి ఆ ఫలాన్ని కాస్త వాళ్ళకి ప్రదానం చేసేటటువంటి కర్మఫల ప్రదాత ఆయన వచ్చి కోరిక రూపంగా ఒకసారి కోరికలు ఇస్తానని చెప్పి ఏం కావాలో కోరుకో అంటే దాన్ని దూరంగా పెట్టడం సామాన్యమా? ఎక్కడొక ప్రలోభం పొందమా? పరమాత్మ ఈ ప్రపంచం ఎవడు తానై ఉన్నాడో వాడొచ్చి నీకేం కావాలో కోరుకోరా అంటే కోరుకోండి. వెంటనే మాట అంటాం, లక్ష్మీవారం క్లాస్ ముందు తీసేసి ఏదైనా అలా కదా అదండి, అలా కదా అబ్బా ఆయన కనిపిస్తే ఇంకోటి ఆయన కనిపించలేదు కాబట్టి ఇప్పుడు వెంటనే ఏమంటామంటే ఇంకో కోరిక అంటాం. లక్ష్మీవారం క్లాస్ ముందు తీసి వినండి. తర్వాత మేము ఎప్పుడు అడిగితే అప్పుడు నాకు కనిపిస్తుంది. దేనికి?
అప్పుడు మేము అడుగుతాం కదా ముందు ఇది వాళ్ళ 6 ఏళ్ళు పెట్టారు, అది వాళ్ళు పెట్టాం కదా, అది నువ్వు కనిపించింది, అది వాళ్ళది ఇంకా. అందుకే అవసరమైన పిలుస్తుందా కనిపించాలి. మనం అన్ని ఒకసారి పోవడం మనం తెలియని వాళ్ళం. ఎప్పుడైతే అవసరం వస్తే అప్పుడు అడుగుతాం. కాబట్టి అవసరం వచ్చినప్పుడు నేను ఒకసారి కలుస్తాం. ముందు అడిగిందిగా మేనలు ఉన్నాయి, నేను కోరుకున్నప్పుడు కనిపించాను అలాగే అన్నాడు. రైతు విచారాలు కోరలు దానికి ఎవరు లేరనుకోండి, లక్ష్మీ నృసింహం నవదేహి కరావలమ్మో కోరలు చెప్తాం, ఏదో ఏర్పాటు మరి ఏదో చేయాలి కదా కదా. ముందు ఏంటంటే లక్ష్మీవారం క్లాస్ నమో నమః, అది ఫస్ట్. సో పరమాత్మంతర వాడు వచ్చేది దాన్ని తిరస్కరించడం సామాన్యం కాదు, మహామోహం. అది సామాన్య మోహం కాదు. ఇంద్రుడు గారు వచ్చి ఏవో ఇస్తేనే ఆ ఇంద్రుడు గారు ఇచ్చిన వస్తువు పడి విశాఖపట్నం మొత్తం అందరూ చూపిస్తాం, అందరికండి ఇది ఇంద్రుడు ఇచ్చిన వస్తువు, ఇది నాకే ఇచ్చాడు, ఎవరికి ఇవ్వలే. ఇంతకుముందు ఇంద్రుడు ఒక లోకానికి అధిపతి, సర్వలోక మహేశ్వరం, సర్వలోకాలను నియమించే పరమాత్మంతర వాడు వచ్చి ఏం కావాలో అది కోరుకో అంటే, మన లోపల ఉన్నటువంటి ఈ కోరికలనే గుర్రానికి ఎంత స్వేచ్ఛ వచ్చింది. అందులో పిల్లవాడు అది చెప్పొచ్చేది, అదే ఆ పిల్లవాడు అన్నమాట. నేను రాక్షస జాతి సంజాతుడను, అంతేనా, దైత్యవంశంలో పుట్టినవాడిని, చిన్న పిల్లవాడిని. నువ్వు ఈ విధంగా కోరికలు అడిగితే నేను మోహంలో పడుతున్నాను. మళ్ళీ కోరికలంటే భయపడి నిన్ను శరణ పెడుతున్నాను. కొద్దిగా కల్పిస్తామనండి, ఆ తర్వాత త్వరగా కల్పించి. కోరికలంటే భయపడి మాం ప్రలోభయ ఉత్పత్త్యాసక్తం కామేషు తైర్వరై. నేను జన్మతః అసురుణ్ణి, అంటే కోరికలమే వాంఛ ఎక్కువ ఉంటుంది. నువ్వు అనవసరంగా నన్ను ప్రలోభ పెట్టకు కోరికలతో. ఎందుకంటే కోరికలంటే భయపడి తత్సంగభీత నిర్విణ్ణ, కోరికలంటే భయపడి నిన్ను శరణ పెడుతున్నాను. నువ్వు మళ్ళీ వచ్చిన మళ్ళీ కోరికలు చూపిస్తావు. తత్సంగభీత నిర్విణ్ణ ముముక్షుస్వాం ఉపాసిత, కోరికల నుంచి బయటపడాలి అనేటటువంటి ఆసక్తితో నీ దగ్గరికి వస్తే నువ్వు మళ్ళీ ఈ కోరికలు చూపిస్తావేంటి, ఏదైనా బాగుందని పద్ధతి. కానీ నృసింహస్వామి వారిని నిలదీసిన భక్తుడు ప్రహ్లాదుడు, సామాన్యుడు కాదు. కాబట్టి ఏ భక్తుడికి భగవంతుడు సారీ చెప్పలేదు. ప్రహ్లాదుడికి ఏ భక్తుడికి సారీ చెప్పలేదు సారీ, ఒక్క ప్రహ్లాదుడికి చెప్పాడు. అది కూడా మన ఈ శీర్షికలో చివరిలో వచ్చింది. చిత్రం విచిత్రం అనే దాంట్లో రాస్తాం ఎంతో టాపిక్లో, అప్పుడు ఎలాగో చెప్పుకుంటాం. కానీ ఒకసారి ఇప్పుడు తెప్పించుకుని ముందు కదా. వేదం వయ వచ వపు సుకుమార తరోచిరే బాల క్లేశాన్మే అన్వభూ బహుధ క్షంతవ్యమంగ ఎదిమే సమయే విలంబ. నా కోసం అని చెప్పి నువ్వు ఎన్నో బాధలు భరించావు. ఎందుకంటే వాళ్ళు నిన్ను బాధ పెట్టింది నా దృష్టితో. హిరణ్యకశిపుడు ఎక్కువ ఎందుకు బాధ పెట్టాడంటే నువ్వు వాడి స్మరణ చేస్తున్నావు కనుక, నువ్వు నా స్మరణ చేస్తున్నావు కాబట్టి నీకు ఎన్నో బాధలు పెట్టాడు. క్లేశాన్మే అన్వభూ బహుధ, చాలా చాలా బాధలు పెట్టేవాడు. వేదం వయ, ఆ వయసు చూస్తే అంతది చిన్న వయసు. వచ వపు, చిన్న పిల్లవాడి శరీరం ఎలా ఉంటుంది, లేక తామలపాకులో ఉంటుంది. అదే ఆమె అంటున్నాడు, అది వేదం వయ వచ వపు. వపు అంటే శరీరం, ఆ శరీరం చూస్తే లేతగా ఉంది. వయసు చూస్తే చాలా చిన్నది, అతి కోమలమైన శరీరం. సుకుమార తరోచిరే బాల, ఓ బాల, ఓ పిల్లవాడ, సుకుమారుడివి, సుకుమార తరహ అంటే సౌకుమార్యం, ముద్దు పిల్లవాడు. సరేనా, వాళ్ళు చూస్తే నన్ను దృష్టిలో పెట్టుకుని నీకు పెట్టినటువంటి దుఃఖాలు బహుధా అన్వపూపు, ఎన్నో దుఃఖాలు అనుభవించే క్లేశాలని. అయితే నేను వెంటనే వచ్చి రక్షించవలసి ఉంది, కానీ కొద్ది ఆలస్యం జరిగింది. క్షంతవ్యం అంగ ఇదిమే సమయే విలంబ. అంగ అంటే ఓ నాయన, క్షంతవ్యం నన్ను క్షమించు, దీనికి ఎదిమే సమయే విలంబ, నేను రక్షించడంలో కొద్దిపాటి ఆలస్యమైంది, నన్ను క్షమించు ప్రహ్లాద. పరమాత్మంతర వాడు వచ్చి సారీ చెప్పడం అంటే, ఈ పిల్లవాడికి అంటే ఆయన గారు సారీ చెప్పాల్సిన పని లేదు, రక్షించాలని రక్షించకండు అంటే ఆయన అసాధ్యం అంటూ లేదుగా, సర్వసాధ్యమైన వాడు. కానీ ఈ పిల్లవాడి ముందు ఆ మాట ఎందుకు చెప్పాలంటే ఆయన గారికి ఈయన గారి సారీ చెప్పుకోవడం ఆనందం ఉండదు. భగవంతుడు ఏదో ప్రత్యేకమైన ఆనందం ఉంది. తన మహాభక్తుల ముందు ఈయన గారేం ఆశించలేదు సారీ చెప్పాలని, ఆశించేవాడు కాదు. కానీ అలా సారీ చెప్పుకోవడంలో
ఆ పిల్లవాడి యొక్క భక్తిని భరించలేక, ఆ భక్తి యొక్క స్థాయిని తట్టుకోలేక, ఇది పరమాత్మ. ఆ పిల్లవాడి యొక్క కోమలత్వం, వాడు పెట్టిన శిక్షల యొక్క కాఠిన్యత్వం, అలాగే ఈ పిల్లవాడి యొక్క భక్తి, ఈ మూడింటి మధ్యలో ఉండిపోయాడు నృసింహస్వామి గారు. మూడింటి మధ్యలో ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడో వేరే సంగతి, ఈయన గారు మాత్రం మూడింటి మధ్యలో పడిపోయాడు. ఓ పక్క శిక్షలు, ఓ పక్క చూస్తే పిల్లవాడు భక్తి, ఓ పక్క చూస్తే పిల్లవాడి కోమల శరీరం. మనమే అంటాం కదా, చిన్న కుక్క పిల్లని లారీ దొక్కించింది అనుకోండి, బాధపడిన హృదయం ఉండదు. చూస్తే చిన్న పిల్లది, అది కాస్త ప్రమాదవశాత్తు ఈ ఆటో కింద పడిపోతే మనకే మనసు తెలుస్తుంది. అలాంటి ఒక భీకరమైన రాక్షసులు వచ్చి 5 ఏళ్ల పిల్లవాడి పడి వాళ్ళ ప్రదర్శన చేస్తుంటే ఎవరికైనా మనసు కలగదా? గోడకైనా మనసు కలుగుతుంది. మనుషులు కరగడం ఏంటి, మన మనుషులే కలిగితే మాధవుడు కరగదా? మూడింటి మధ్యలో ఆ పిల్లవాడిని చూస్తున్నాడు. చూసి ఒక్కసారి ఏం చేయాలో తెలియక, మరి ప్రారంభవశాత్తు, ఎందుకంటే హిరణ్యకశిపుడు కూడా టైం ఉంది కదా, కేవలం ప్రహ్లాదుడు ఒకటే కాదు, హిరణ్యకశిపుడు కూడా మూడాలి. టైం మూడితే కానీ ఏయాలి బయటికి రాడు. సో ఆయనకు ప్రారంభం ఉంది, దానికోసం వెయిట్ చేయాలి. సో ఆయన ఆలస్యం అయింది అంటే, ఈయన గారు ఎక్కడి నుంచో ప్రయాణం, అమెరికా నుంచి రావాలి విశాఖపట్నం, కాబట్టి రైలు ఆలస్యం అయ్యే, విమానం ఆలస్యం అయింది. ఈ దిక్కు వాళ్ళ ఆలస్యం కాదు, అది హిరణ్యకశిపుడు ప్రారంభం మొగ్గాలి. అలాగే అక్కడ 3 మంది రాక్షసులు ఉన్నారు, వాళ్ళకి కూడా ప్రారంభం మొగ్గాలి. సో ఇవన్నీ జరగాలంటే కొంచెం టైం ముందుకు వెళ్ళాలి. ఈరోజు ఏం జరిగింది, పిల్లవాడి శిక్షలు ఎక్కువ పడ్డాయి. సో ఆలస్యం అంటే అది, అంటే వాళ్ళకి సావు రూపమైనటువంటి కర్మఫలాన్ని ఇవ్వడానికి టైం పడుతుంది అని లెక్క ఉంది. అది ఈ పిల్లవాడి విషయంలో ఆలస్యం అయిపోయింది అని ఆయన అనుకుంటున్నాడు. అనుకుని వెంటనే సారీ, నేను వెంటనే రక్షించాలి, కానీ బుద్ధి ఆలస్యమైంది. క్షంతవ్యం, నన్ను క్షమించు ప్రహ్లాద. ఎంత భాగవతోత్తముడు. కాకపోతే ఎందుకు చెప్పుకుంటాం కాబట్టి, కర్మఫల ప్రదాత చేతనే కోరికల రూపమైన వరం పొందినవాడు. సమయం భాగవంతుడే, సామాన్యమేం కాదు దేవిని. ఇంకా స్వామి ప్రయోగించినటువంటి కోరికల వలలో చెప్పొచ్చు తర్వాత. అది మరి ఆయన గారు వలేసాడు, ఆ వల్ల ఎందుకు పడలేదు? ఎందుకంటే బ్రహ్మాది దేవతల చుట్టూ, బ్రహ్మగారు మిగతా దేవతలందరూ కూడా చెవులు కొరుక్కుంటున్నారు. ఈయన గారు ఏ స్తోత్రం చేయకుండా ఆయన ప్రసన్నం ఎందుకు అయ్యాడు, నేను స్తోత్రం చేస్తే కదా నాకెందుకు ప్రసన్నం అవ్వలేదు అంటే, ఈయన గారి యొక్క వైభవాన్ని వాళ్ళు చూపించారు. కాబట్టి కోరికలు ఆఫర్ చేశాడు. ఆఫర్ చేస్తే ఆయన గారు ఎలా తిరస్కరించాడు అన్నం కాదు. ఆయన గారు వేసిన వలలో ఎవరైనా పడిపోవాలి, సందేహం లేదు. కానీ ఈయన గారు ఎందుకు పడలేదంటే, ఈయన 2 నేర్పతనాలు ఉన్నాయి. ఒకటి వైరాగ్యం, 2 సంసార భీతి. వైరాగ్యము అని మరియు సంసార భీతి అనే నేర్పరితనంతో కొన్నిటి మీద మన వల వేసినా అవి తప్పించుకుంటాయి. అలాగే ఈ పిల్లవాడు కూడా తప్పించుకున్నట్ట ఆ మహామాయ అనే వలని పైన తప్పించుకున్నాడు. ఎలా తప్పించుకోగలిగాడు? వైరాగ్యం ఉంది. వైరాగ్యం అంటే మనకి లేనిది అనుకుంటే తెలిపి ఎందుకు దాని వాళ్ళ ఎందుకు మనకి ప్రస్తుతానికి లేదు, మనకి ప్రస్తుతానికి లేదని చెప్పేద్దాం. మనకు అప్పుడప్పుడు ఉంది, ఎప్పుడు ప్రస్తుతం 8 దాటితే వైరాగ్యం వస్తుంది. ఇప్పుడే వచ్చేసింది, ఇప్పుడు పావుగంట నుంచి. లేదంటే ఇంకో దానికి రాగం వెళుతుంది. ఇంట్లో ఇడ్లీ పెట్టి ఇంట్లో దానికి ఇంట్లో ఆ రాగం నేను వైరాగ్యం. అందులో 2 వారాలు బట్టి ఈ నెల క్లాసు లేదు, ఒక బాగుండి పెంచేస్తాడు ఏమో వెయ్యాలి లోపల. ఈ ఇడ్లీ తలబడిపోతాయి. చలికాలం ఎంత వేడి చేసి తలబడిపోతాయి. తల తింటే అడగదు. ఎన్ని గోలలో గోళ 2 గోళ ఎదురు పెట్టాడు మానవాడు. చచ్చిపోతున్నాం కదా. వైరాగ్యం అంటే చెప్పుకుని వెళ్ళిపోతాం. మీకు వైరాగ్యం కలిగించే రీతిలో చర్చలు. ఒక వస్తువుకి భవిష్యత్తులో కలగబోయే స్థితిని ప్రస్తుతంలో దర్శించడం. భవిష్యత్తులో కలగబోయేదాన్ని ప్రస్తుతంలో మానసికంగా దర్శించి తదనుగుణంగా దాని యందు ఎటువంటి వికారము పొందకుండా ఉండే. నేను చాలా సందర్భాలు ఉదాహరణ చెప్పాను. సాయంకాలానికి తామర పువ్వుకు రాబోయే దుస్థితి ఉదయమే మనకు తెలుసు. ఉదయం చూస్తున్నప్పుడు దాని అందంతో మోసం చేసేస్తుంది. ఇది ఇలా ఉండిపోతుందేమో అనుకుంటాం. ఒక్కసారి 6 గంటల ఎండలో పెడితే ఒకవేళ మర్చిపోయిన సాయంకాలానికో బీభత్సం, దాని రూపం చూడలేని పరిస్థితి. ఇదే తామర పువ్వుని ఎంతగానో బయట ఇసురుతామని చూస్తుంది, దుర్వాసన కూడా వస్తుందని. ఉదయానికో ఎంత అందమో మరి, ఇంకా అందం అలా శాశ్వతం అనిపిస్తుంది. అలాగే ఈ ప్రపంచంలో ప్రతిదీ నకిలీ అందాలే శాశ్వతం. అయితే సాయంకాలం వచ్చేటప్పుడు చూస్తామండి అని కాదు. సాయంకాలం దాన్ని కలిగేసి సాయంకాలం చూస్తామంటే ఈలోపు దాని మోహం ఏర్పడిపోతుంది. ఇప్పుడు కనిపిస్తున్న రూపం మీద మోహం ఏర్పడిపోతుంది. ఇది శాశ్వతం అనిపిస్తుంది. సాయంకాలంకో అది దాని సహజత్వాన్ని పొందుతుంది.
అప్పుడు ఏమవుతుంది, ఏర్పడిన మోహం వల్ల లోపల దుఃఖం. అయ్యో ఇది సాయంకాలం ఇలాగే ఉంటుంది అనుకున్నానే, ఇలాగే ఎవడు వివేకవంతుడు సాయంకాలం దానికి ఏ స్థితి రాబోతుందో దాని ఉదయమే చూస్తూ వస్తువులు వాడుకోవడం తప్పు కాదు, ఆ అందం సత్యం అనుకోడు. ఈ ప్రపంచంలో ఏ వస్తువుకైనా వైభవం కొన్ని నాళ్ళే, ఏ వస్తువుకైనా, ఇంద్రుడు గారికైనా సరే ఎవరికైనా. సో భవిష్యత్తులో దానికి దాపురించబోయే దుస్థితిని ప్రస్తుతంలో వర్తమానంలో దర్శిస్తే అప్పుడు మనకు దాని మోహం ఏర్పడదు. ఆ మోహం ఏర్పడిన స్థితి అంటే నిర్మోహ స్థితి, దానినే వివేకం. అది ప్రహ్లాదులో పుష్కలంగా ఉంది. అందుకే ఆయన గారి ముందు ఏవి కూడా, ఈ ముల్లోకాలలో ఏ వస్తువు కూడా ఆ పిల్లవాడిని మోహం పెట్టలేదు. కారణం ఇది రేపు ప్రళయంలో లేకుండా పోతుంది కదా. అంటే ఎంత దూరం ఆలోచించాడు. మనం 50 రూపాయలు చీర పెడితే చాలు, 50 జన్మలకు అవసరాన్ని హేతువులు లేదు. అర్థమైందా? 50 రూపాయలు చీర పెడితే చాలు, 50 జన్మలకి మనం బాటలు వేసుకుంటూ పోతాం. కారణం ఈ చీర సత్యం అనుకుంటున్నాం, నచ్చలేదేమో మాట, సత్యమే. సరే, అందువల్ల ఈ వైరాగ్యం నుంచి వచ్చేవాళ్ళం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.